ఏంటి అసలు మీరు సినిమాలు చేయరా? నీకు తెలుసుగా ఇప్పుడు ఇండస్ట్రీలో నాకుండే పేరేంటి జనరల్ యాటిట్యూడ్ రైటర్. నీకు గుర్తుందా నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ డైలాగ్ లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ నా ముట్టి కింద ఉండ. ఇది నా లోపల లేకపోతే నేను రాయలేదు. గాడ్ ఫాదర్ అంటే చిరంజీవి గారి ఫస్ట్ ఫిల్మ్ కదా, ఎలా ఉండింది మీకు ఆ జర్నీ? ఆయనతో చిరంజీవి గారితో జర్నీ ఆబ్వియస్లీ ప్రతిరోజు ఆస్ట్రక్ అది అలా ఉంటుంది అంతే. మనం నోరాడు పెట్టుకొని చూస్తూ ఉండడం అంటే హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఐ థింక్ నేను సెట్లో హీరోలాగా చూసాను. నా 15th ఇయర్ రూపాయి కోసం రోడ్డు మీద పడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 20-22 ప్రొఫెషన్ మారుంటాయి. అందులో నువ్వు చూసింది ఎక్కువ లాంగ్ స్టాండింగ్ 20 years ఉంది. మీరు రాసిందే తీయాలంటే ఏంటి? అది నేను రాసిందే స్క్రీన్ మీద నాకు కనపడాలన్న కాన్వర్జేషన్స్ వస్తాయి. నాకు ఎందుకు ఇచ్చారు? నీకు రాయటం రాదు నాది. మరి నేను రాసిన దాన్ని కరెక్ట్ చేసి తెలివితేటలు అనుకుంటే నువ్వే రాసుకోవచ్చు కదా, నాకెందుకు చెప్తాను? మార్చినప్పుడు మాట చెప్పంటారు, రాసింది తీయొద్దు అన్నాను. ఓ బేబీలో రావు రమేష్ గారు మదర్ గురించి మాట్లాడు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు తెలియదురా, రేపు లేరనుకో వాళ్ళు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా. టెరిఫిక్ అన్న. సినిమాకి ఎప్పుడు డైలాగ్ రాయాలి, మాటలు రాసి మాటలు మనం మాట్లాడుకుంటాం, క్యారెక్టర్లు మాట్లాడతాయి. అదే మేబీ వాళ్ళకి రీజన్ ఏంటంటే మీరు బడ్జెట్స్ ఎక్కువేమో, మీరు రెమ్యునరేషన్. అసలు నేను అదే చెప్తున్నా, సంబంధం ఉండదు. నాకు కొత్త డైరెక్టర్స్ వచ్చి కొత్త ఐడియాస్ వస్తే ఫుల్ ఎక్సైట్ అవుతుంది. ఇప్పుడు పెద్ద సినిమా 100 రూపాయలు ఉందంటే చిన్న సినిమా పావలా 20 పైసలు ఉంటుంది. అదే అది తెలియక మేబీ ఆ 100 రూపాయలు లేకపోతే 75 రూపాయలు ఉంటుంది, కానీ పావులకి రాయరేమో అన్న ఆలోచనలు చాలామంది ఉన్నారు. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 96%. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి గెస్ట్లని తీసుకురావడానికి మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రిమైండ్ విత్ విశ్వ. నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే ఈ షో స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకున్నా ఏంటంటే ఈయన పిలిచి చాలామందికి లోపల కొన్ని విషయాలు బయటకు రానికుండా చేస్తారు. ఇండస్ట్రీలో లోపల ఉండిపోతాయి, బయటికి రావు. నా సర్కిల్లో చాలామందికి అలాంటి డౌట్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళ తరపున నాకున్న డౌట్స్ అన్నీ మిమ్మల్ని అడగాలి ఫిక్స్ అయిపోయా. ఓకే. ఏంటి అసలు మీరు సినిమాలు చేయరా? అంటే అసలు ఎందుకు సినిమాలు చేయకుండా ఈ గ్యాప్ రావడాలు? రెండోది ఏంటంటే మీరు మోడస్ట్ ఆన్సర్లు లేకపోతే నాకు రావట్లేదు చెప్పకుండా ఎందుకు ఆగింది? రావట్లేదు అన్న పాయింట్ అసలు ఆల్మోస్ట్ 21 years ఆఫ్ మై కెరీర్ ఎప్పుడు లేదు. ఓకే, రిలీజ్ లేట్ అయినాయేమో తప్పితే నేను చేయటం అప్పుడు ఎవ్రీ ఇయర్ 2-3 సినిమాలు చేస్తూ ఉన్నాను. వస్తున్నాయా? గ్యాప్ ఎప్పుడు లేదు అసలు మధ్యలో. బట్ ఒక టైంలో సంవత్సరానికి 7-8 చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, ఒక సంవత్సరం కంప్లీట్గా ఒకటి కూడా చేయని రోజు ఉంది. మళ్ళీ 2-3 అంటే నేను చూసి అయిపోయాక తగ్గించాను. బయట కంప్లైంట్ డబ్బులు కొడతాను. డబ్బులు కూడా కాదు, మీరు రాసిందే తీయాలంటే ఏంటి? అది నేను రాసిందే స్క్రీన్ మీద నాకు కనపడాలన్న కాన్వర్జేషన్స్ వస్తాయి. రాసిందే తీయాలి అంటే ఇప్పుడు నాకు ఎందుకు ఇచ్చారు? ఆఫ్ కోర్స్ డైరెక్టరు అతను అనుకున్న విజన్ని ఆ స్క్రీన్ ప్లే. నీకు రాయడం రాక నాకు ఇచ్చావు. ఓకే ఓకే, క్లియర్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఓకే ఓకే, నీకు రాయటం రాక నాకు ఇచ్చావు. ఓకే. మరి నేను రాసిన దాన్ని కరెక్ట్ చేసి తెలివితేటలు అనుకుంటే నువ్వే రాసుకోవచ్చు కదా, నాకెందుకు చెప్పడం? ఏమో డైరెక్టర్కి ఆ టైంలో మార్చాలనుకున్నాడు. అదే నేను చెప్తాను, మార్చినప్పుడు మాట చెప్పంటాను. నేను రాసింది తీయొద్దు అని నేను. ఓకే, నువ్వేది మారుస్తావు నాకు ఒక మాట చెప్పు. ఇప్పుడు నేను వచ్చి నీకు షార్ట్ చెప్తే ఎంత చదవకుంటుంది నీకు? నా పనిలో నువ్వు వేలు పెట్టినప్పుడు నీ పనిలో వేలు పెడితే ఎలా ఉంటుందో నువ్వు ఒకసారి ఇమాజిన్ చేసుకుని నీకు అర్థం అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఎవరు డిపార్ట్మెంట్లో ఆడవు కదా. అవును, మరి ఎందుకు వెళ్తారు? చాలామందికి ఏంటంటే ఈ డౌట్ ఉంది, ఈయన రాసింది ఇచ్చేస్తే మేము చేసుకుంటాం కదా డైరెక్టర్లు అనే ఒక. నేను అదే అంటున్నా, ఇది బాగా ఎవడ పడతాడో రైటర్ అనే ఫీలింగ్ వచ్చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది. రైటర్ అనే ప్రొఫెషన్కి అసలు రైటర్ అంటే ఏంటో తెలియకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. నేను రాయగలను కదా అంటే ప్రతి ఒక్కడు నువ్వు చూడు 24 క్రాఫ్ట్స్లో కనీసం సెట్ డిపార్ట్మెంట్ కూడా ఇది నాకు తెలిసిన ఎవడ అంటే కానీ ప్రతి వాడు రైటర్ అని మాత్రం ఫీల్ అవుతారు. అంత లోకు అయిపోయిందా అన్నది నా బాధ. అదే కదా, ఎవడికాడు నా దగ్గర కథ ఉందంటాడు. అంత లోకువా?
అసలు కథ అంటే ఏంటో తెలుసా నీకు ఫస్ట్ పాయింట్? గట్టిగా కథ చెప్పు నా ముందు నిలబడంటే మళ్ళీ బెబ్బే అంటారు. లేదా ఆడు చూసిందో నేను చూసిందో ఒక సినిమా చెప్తాడు. డైరెక్టర్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బాధ ఏంటంటే, నేను కష్టపడి కథ రాసుకున్నాను, వెళ్ళి హీరో ప్రొడ్యూసర్ని ఒప్పించుకున్నాను, రైట్, హీరోని ఒప్పించుకున్నాను, అంతా యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత నేను ఒక డైలాగ్ రైటర్గా ఎవరికైనా కావాలనుకుంటే మీ దగ్గరికి వచ్చాం, మీరు రాస్తే బాగుంటుందని ఆశతో మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఒక వర్షన్ ఇస్తారు. వర్షన్ ఏమన్నా ఓకే, సారీ, ఆ కథ స్క్రీన్ ప్లే అంతా స్క్రిప్ట్ ఇస్తారు. స్క్రిప్ట్ ఇచ్చారు. రైట్. దానికి మీరు రాయాలి అన్న దాని మీద స్టార్ట్ అవుతుంది. ఎక్కడో దగ్గర చిన్న చిన్న క్లాషెస్ లేకపోతే మనస్పర్ధ లేదు. ఆఫీస్లో వస్తాయి, రావాలి కూడా. ఓకే, రాకపోతే ఎలాగా? కాకపోతే అక్కడ కావాల్సింది ఏంటంటే, రైటర్ ఏదో రాస్తాడే, పేరు ఉంది కాబట్టి ఆ పేరు కూడా వాడుకుందాం, తర్వాత మనకు నచ్చింది మనం పెట్టేసుకుందాం అని ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూడు, అది మంటుంది నాకు. మీరు రాశాడు సార్, మేము చూసుకు ఏంటి బొంగు నువ్వు చూసుకునేది, నువ్వు రాసుకో మరి. లేదు, క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి, ఈ సీన్ నువ్వు అలా చూస్తున్నావు, నేను అలా చూస్తున్నా అని చెప్పినప్పుడు ఏదో నువ్వు నన్ను కన్విన్స్ చేయ, లేదా నేను కన్విన్స్ చేస్తా. ఆ డిస్కషన్ కూడా పెట్టట్లేదు అంటున్నాను నేను. ఓకే, నువ్వు రాసేది మార్చేసుకుంటా, అరే మార్చేదని నాతో రాయించడం ఎందుకంటున్నాను నేను. పాయింట్ అర్థమైందా? అర్థమైంది. నువ్వు మార్చడంతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే సినిమాను ఓవరాల్గా చూసేది నువ్వే. యా, నేను మేబీ ఒక క్రాఫ్టే చూస్తాను, అవును. నువ్వు డైలాగ్తో పాటు సౌండ్ చూస్తావు, విజువల్ చూస్తావు, బ్యాక్ ఆఫ్ ద మైండ్ నీకు ఎమోషన్ ఏం కావాలో నాకన్నా ఎక్కువ క్లారిటీ ఉండొచ్చు నీకు. నాకు చెప్పంట, ఎందుకంటే నీకన్నా ముందు నువ్వు కథగా సినిమాని చూస్తే దాన్ని విజువలైజ్ చేసుకొని డైలాగ్స్ రాస్తున్నప్పుడే, డైరెక్టర్ సినిమా తీయడానికంటే ముందే చూసేది రైటర్ యా, మొత్తం సినిమా. రైట్ కదా? అవును. సో నీకన్నా ముందు నేను సినిమా చూసినప్పుడు నేను చూడండి ఏంటో నువ్వు చెప్పంటున్నాను నేను. రైట్. అది చెప్తే ప్రాబ్లం ఉండదు కదా, చెప్పరు. ఏ రైటరే కదా, ఆఫ్టర్ ఆల్ యువర్ రైటర్ అన్నట్టు ఉంటుంది. అంటే ఈ ప్రాబ్లం ఏది కృష్ణవంశీ గారికి చందమామ సినిమా అప్పుడు కానీ మహాత్మా అప్పుడు కానీ ఎప్పుడు అది ఎప్పుడు ఫేస్ చేయలేదు మీరు? లేదు, ఇప్పుడు రాదు. అంటే సేమ్ అదే, ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలో నన్ను అడిగితే ఇచ్చేస్తాను. ఓకే, సో వాళ్ళు క్లారిటీగా ఉండి మీరు ఇచ్చిన దాంట్లో డౌట్స్ ఏమైనా ఉండి నేను రాసింది మార్చాలి అంటే, ఇప్పుడు మామూలుగా నా ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ లేకుండా అక్షరం కూడా రాయలేను. ఓకే, ఆ టైంకి ఇచ్చేయాలి కదా, నాకు పేపర్లు నింపేసి ఇచ్చాడు, నా వల్ల కాదు అసలు, నాకు రాదు. ఓకే, నువ్వు చెప్పింది నాకు అర్థమైతే దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అలా రాయాలనేది నా పని, నేను అది చేస్తాను. సో అది చేసినప్పుడు ఆటోమేటిక్, లేకపోతే కృష్ణవంశీ గారి పిచ్చోడా, తేజ గారి పిచ్చోడా, వీళ్ళందరూ ఎందుకు నాతో రిపీటెడ్గా చేస్తున్నారు పని? నా ఉద్దేశం ఏంటంటే డైరెక్టర్కి ఏం కావాలో నాకు అర్థం అవుతుంది, అర్థం చేసుకొని చేస్తా. అది నీ స్థాయికి అర్థం కాకపోతే అడుగు నన్ను అంట. ఓకే, నేను చెప్తా. నీ ఐక్యూ లెవెల్కి ఒక్కోసారి నన్ను కిందకు దిగమంటే నేను దిగలేను, అక్కడ ప్రాబ్లం. గాడ్ ఫాదర్ మీకు అంటే చిరంజీవి గారితో ఫస్ట్ ఫిల్మ్ కదా? ఫస్ట్ ఫిల్మ్ కదా. రీమేక్ అన్నీ ఆఫ్కోర్స్ ఫిల్మ్ రీమేక్, లూసిఫర్ రీమేక్ కాబట్టి మీకు చిరంజీవి గారిని నేను ఆఫ్కోర్స్ నేను మీతో కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాను కాబట్టి నేను చూసా, మీరు ఆయనతో మోహన్ రాజు గారితో మాట్లాడడం, సెట్కి వెళ్ళి చేయడం అన్నప్పుడు ఎలా ఉండింది మీకు ఆ జర్నీ ఆయనతో, చిరంజీవి గారితో కానీ డైరెక్టర్ గారితో కానీ? చిరంజీవి గారితో జర్నీ ఆబ్వియస్లీ ప్రతిరోజు అది ఆశ్రక్, అది అలా ఉంటుంది అంతే. అవునా? అది మనం నోరాడు పెట్టుకొని చూస్తూ ఉండడమే. అంటే చాలా, అంటే హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఐ థింక్ నేను సెట్లో హీరోలాగా చూసింది. అవునా? మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్లో అనిపిస్తారు కానీ ఆయన ఒక్కడే హీరో అన్నట్టు ఉండేది ఆయనే. అంతట్టు ఆయన రైటర్లకి బాగా వాల్యూ ఇస్తారు. అయ్యో కదా, అయ్యో సూపర్. యాక్చువల్గా ఇప్పుడు ఆయన పాలిటిక్స్కి వెళ్ళడానికి ముందు లాస్ట్ సినిమా ఏదో చేశారు, గుర్తులేదు నాకు. అప్పుడు బాధేసింది. ఇప్పుడు నేను చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు రామారావు గారి సినిమాలు మానేశారు, నెంబర్ వన్స్ మాట్లాడుకుంటే. తర్వాత ఏమో చిరంజీవి గారి సినిమాలు మానేస్తున్నారు, నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఆయనకు ఒక్క మాట కూడా రాయలేకపోయాను
ఆయన పాలిటిక్స్కి వెళ్ళిపోయారు ఇంకా అని బాధేసింది. మళ్ళీ 9 years తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఈ చేస్తున్నప్పుడు ఓకే మళ్ళీ చేస్తున్నారు సినిమాలు అనుకున్నాను, కానీ నేను రాస్తాను అనుకోలేదు. ఆయన మానేసినప్పుడేమో నాకు బాధేసింది, తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ రాయాలని కోరిక ఏం లేదు నాకు, కోరికలు ఏం లేవు. అదేలేండి, అర్థం. అది మనం కోరుకుంటే ఏమొస్తాయి, యూనివర్స్ ఇవ్వాలి, అంతే. అదా కలిసి వచ్చింది. సో అలాగే సెట్లో కూర్చొని మనం రాసిన డైలాగులు ఆయన నోట్లోంచి వస్తూ ఉంటే ఇక్కడ కూర్చొని ఒక మూల ఇమాజిన్ లోపల విజిలేస్తా. ఒక ఫీలింగ్ చూస్తుంది. ఇది కదా ఒక్క డైలాగ్ చెప్తే చాలనుకున్న మనిషి 2.5 గంటల సినిమా డైలాగ్ చెప్తున్నాడు ఆయన. ఏ రేంజ్లో ఉంటుంది అది హ్యాపీనెస్ అసలు. ట్రూ. దట్టు పైగా సంకలన పుస్తకం తీర్థం అన్నట్టు అదేలేండి. అలాంటి మెగాస్టార్ నోట్లోకి మన మాట వెళ్ళిన తర్వాత నా దగ్గర ఉన్నప్పుడు అది మామూలు మాట, అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక స్టేట్మెంట్. బికాస్ ఆఫ్ లూసిఫర్ రావడం వల్ల లేకపోతే ఓటీటీలో రావడం వల్ల ఇది అంత నేమ్ రాలేదా? బట్ లేదు దీనికి ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. డెఫినెట్గా ఇది ఒక మంచి డీసెంట్ హిట్. ఓకే. సినిమా ఫెయిల్ అవుతా, డెఫినెట్గా డీసెంట్ హిట్. కాకపోతే దీని తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవటం వల్ల హిట్కి వాల్యూ అక్కడ పోయిందంతే. ఓహ్, ఓకే ఓకే. అయితే డెఫినెట్గా చాలా డీసెంట్ మూవీ, ఇది డీసెంట్ హిట్. దీని ముందు వచ్చిన అంటే అన్ఫార్చునేట్లీ 2 సినిమాలు సరిగ్గా ఆడకపోవటం వల్ల సైరా కానీ ఆచార్య కానీ ఈ ఆడకపోయిన ఈ సినిమాలకి ఫెయిల్యూర్ అనుకుంటున్న సినిమాలకి ఈ బ్లాక్ బస్టర్కి మధ్యలో బ్రిడ్జ్ చేసింది ఇది. ఓకే ఓకే. దాన్ని టోన్ డౌన్ చేసి ఇటు తీసుకెళ్ళడానికి హెల్ప్ అయింది, అంతవరకు వర్కౌట్ అయింది. కానీ నాకు చాలా సంవత్సరాల నుంచి నాకు బాగా ఇష్టమేంటంటే మీ డైలాగ్స్ నాగార్జున గారు చెప్తే అసలు మీరు రాస్తారా నాగార్జున గారికి ఏదైనా? రాలేదు కదా. బట్ చెప్పాను, ఒక కథ చెప్పాను ఆయనకి ఎప్పుడు ఒక 3 years బ్యాక్ అనుకుంటా కథ చెప్పాను ఆయనకి. ఓకే. 3-4 years ముందే, ఇంకా గుర్తులేదు ఇప్పుడు ఎగ్జాక్ట్గా తెలియదు, గుర్తులేదు, కానీ వెళ్ళి చెప్పాను. కరెక్ట్గా ఆయన అన్న మాట నాకు బాగా గుర్తుంది. ఒక 1 month ముందు చెప్పుంటే బాగుంటుంది ఈ కథ నాకు, అరే ప్రీ ప్రొడక్షన్ ఆపేసేవాడిని అన్నాడు ఆయన. అరే మన్మధుడు 2 షూట్కి ఒక 10 daysలోనూ 15 daysలోనూ ఫారెన్ వెళ్తున్నారు మొత్తం, యూరోప్లో సమ్ మీద. అవునవును అవును అవును. జానర్ సిమిలర్గా ఉంటుంది. ఓహో, అర్థమైంది. కథలు వేరే, అది అర్థమైంది. బట్ అదే జానర్లో వెంటనే చేయలేను అన్నాడు ఆయన. అబ్బా. ఒక ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ. కానీ అసలు మీ డైలాగ్స్ ఆయన ఆయన ఫస్ట్ కథ వింటున్నప్పుడు, కథ వింటానని చెప్పినప్పుడు ఆయన ఎంతసేపు చెప్తావు 15 minutes, half an hour అన్నాడు. మీ కంఫర్ట్ ఏంటన్నా మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. అవును. 1.5 hours చెప్పాను. ఓహో. తర్వాత 1.5 hours దాని గురించి ఆయన డిస్కస్ చేశాడు మళ్ళీ నాతో. ఆయనకి అంత నచ్చింది. 15 minutes 3 hours వెళ్ళింది. 3 hours అయిపోయింది. ఓకే. బాగా ఆయన మంచి వెరీ వెరీ జోవియర్. అండ్ ఆయనకి తప్పితే ఆ కథ ఎవరికి చేయలేదు, అందుకే పక్కన పెట్టాను. అదేలేండి. మీరు అంటే స్టోరీ రాసి ఒక ఎవరికైనా హీరోకి చెప్పాలని మీరు రీసెంట్గా అనుకున్నారా? లైక్ చాలా ఈ మధ్యన ఎక్కువ కథలు డెవలప్ చేశాను. చేశారా? నా దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న పాయింట్లు కొన్ని ఉన్నాయి. ఓకే. మొన్న మధ్య ఎప్పుడు దుమ్ము దులిపి బయటకు తీసినప్పుడు అంటే మెల్లగా మేబీ బ్రెయిన్ నాకు తెలిసి డైరెక్షన్ వైపు వెళ్తున్నట్టుంది. ఈ వెళ్ళే ప్రాసెస్లో ఆల్రెడీ నా దగ్గర ఉన్న స్టఫ్ వేస్ట్ అయిపోద్దని ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో అందుకని ఉన్న పాయింట్లన్నీ దుమ్ము దులిపినప్పుడు అన్నీ నేను చేయలేను కదా. అవును. చేసినప్పుడు ఒక 30-35 ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే. అందులో దుమ్ము దులిపి పక్కన పెట్టేస్తే ఒక 11-12 నేనే చూసాను పక్కకి. ఓకే. ఇవి ఇప్పుడు వర్కౌట్ కావు. అప్పుడున్న ఒక 10-15 years ముందు ఉన్న నా స్టేట్ ఆఫ్ మైండ్ అది తీసేసా. మిగతావి కొంచెం కాంటెంపరీ ఉన్నాయి, కొన్ని ఇంకా ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి. 10 years 20 years తర్వాత కూడా ఉంటాయి అవి. సో అలాంటివి తీసి బయటకి మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 కథలు చెప్పాను మార్కెట్లో. ఓకే. ఓకే అయినాయి, చిన్నవే. అవునా? అంటే ఓకే అండి, ప్రొడ్యూసర్ స్టేజ్లో ఒకటి, హీరో స్టేజ్లో ఓకే అయింది. మెటీరియల్ చూడడానికి టైం పడుతుంది కానీ నీకు తెలియదు ఉంది. ఓకే. అది తేజ గారితో
నేనే రాజు నేనే మంత్రి అంటే తేజ గారు అప్పుడు దాకా ఒక సినిమాలో ఒక డిఫరెంట్ సినిమాలు అన్ని ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ సినిమాకి ఎస్పెషలీ ఫర్ రానా ఆల్సో వాట్ హీ డెలివర్డ్ అసలు టెరిఫిక్ అసలు. మీరు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆ క్యారెక్టర్ని అలా చూడడం మొదలుపెట్టిన తర్వాత మీకు అంత అంటే ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ అనిపించిందా, లేకపోతే తేజ గారు ముందు మీకు ఇలా ఉండాలని చెప్పారు? యాక్చువల్గా కథ తేజ గారు ఓకే. చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. ఓకే. అయితే రానా గారిని దృష్టిలో పెట్టుకుని సినిమా రాయాలి. నాకు గుర్తున్న దాని ఏంటంటే మన క్యారెక్టర్ రాయాలి, ఆర్టిస్ట్ అనేవాడు అందులోకి రావాలి, అప్పుడు ఆర్టిస్ట్ అవుతాడు, లేదంటే హీరో అవుతాడు. నేను క్యారెక్టర్ని హీరోలోకి తొయ్యలే, క్యారెక్టర్ రాసి హీరోని అందులోకి లాక్కొచ్చాం. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. రైట్. కానీ హీరోకి రాసిన డైలాగులే కదా ఎక్కువ ఫేమస్ అవుతాయి, అలానే కదా ఎక్కువ పాపులర్ అయ్యి నేమ్ తెచ్చిపెట్టేవి. అవును. ఆ యాంగిల్లో ఎందుకు మనం ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కానీ లేకపోతే ఒక కమర్షియల్ రైటర్గా లక్ష్మీ భూపాల్ గారు రాలేకపోతున్నారు? ఆడియన్స్ పర్స్పెక్టివ్ కదా, ఫ్యాన్స్ పర్స్పెక్టివ్. ఓకే. ఆడియన్స్ మంచి యాక్టింగ్ చూడాలనుకుంటాడు, ఓకే. ఫ్యాన్స్ వాళ్ళ హీరోని చూద్దాం అనుకుంటారు. నేను యాక్టర్కి రాస్తాను. ఇప్పుడు హీరోలకు రాయటం అంటే చాలామంది హీరోలు నిజంగా క్యారెక్టర్లోకి వచ్చేస్తారు లోపలికి. ఓకే. కొంతమంది క్యారెక్టర్ని వాళ్ళ లోపలికి తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే నీకు 10 సినిమాల్లో కూడా హీరో అతనే ఉంటాడు, క్యారెక్టర్ మారుతూ ఉంటాయి. సో హీరో డాక్టర్గా, అదే హీరో పోలీస్గా, అదే హీరో ఇంకొకళ్ళ కనిపిస్తాడు తప్పితే నీ క్యారెక్టర్ కనిపించదు. రైట్. దానివల్ల కథకు అన్యాయం జరుగుతుంది. కానీ స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే సేలబుల్ పాయింట్. అదే వై లక్ష్మీ భూపాల్ గారు కమర్షియల్ సినిమా సక్సెస్ ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలే? కమర్షియల్ సినిమా సక్సెస్ మీన్స్ వాట్? డెఫినెట్లీ ఇట్ విల్ బి 5 times ఆఫ్ మనీ ఆర్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా, లేకపోతే పాన్ ఇండియా సక్సెస్, ఇవన్నీ అదే కదా. దోస్ థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ కదా. అంటే అది కమర్షియల్ సక్సెస్ అనేది జనరల్గా ఇండస్ట్రీకి ఉన్న పర్స్పెక్టివ్. నా పర్స్పెక్టివ్ అది కాదు. ఓకే. ఇప్పుడు కమర్షియల్ సినిమా నేను రాసిన సినిమాలో ఒక 4-5 ఊరికే చెప్తా. ఓకే. కమర్షియల్ సక్సెస్లో కాదు నువ్వు చెప్పు. ఓకే. చందమామ సక్సెస్ హిట్. ప్రసాద్ మల్టీప్లెక్స్ లాంటి థియేటర్లో కూడా 100-125 days వెళ్ళింది. అవును. ఓకే. అలా మొదలైంది. ఓకే. ట్రెండ్ సెటర్. అవును. నేనే రాజు నేనే మంత్రి, పోనీ ఓ బేబీ ఓకే. కమర్షియల్ సక్సెసా కాదా? అవును. మరి ఇంకే కమర్షియల్ సక్సెస్ కావాలి నీకు? నీ దృష్టిలో పెద్ద హీరోలతో డైరెక్ట్గా అడుగు చెప్తాను. పెద్ద హీరోలకు ఎందుకు రాలేదు అడుగు. అంటే ఇది కదా క్వశ్చన్. అంటే మాకు ఇప్పుడు అఫ్ కోర్స్ గాడ్ ఫాదర్ మీరు చిరంజీవి గారికి రాశారు, మాకు తెలుసు. కానీ 21 years ఆఫ్ జర్నీలో ఈ 21 yearsలో మీరు రాసిన హీరోలకి కమర్షియల్ హీరోకి రాసిన సినిమాలు చాలా తక్కువ. అవును, బాగా తక్కువ. కానీ మీ పొటెన్షియల్ ఏంటని నేను దగ్గర చూసా. మీరు రాయడం స్టార్ట్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ డైలాగ్స్ వాళ్ళ దగ్గర నుంచి డెలివరీ అయితే ఎలా ఉంటుంది నేను చూసాను. దట్స్ వేర్ ఐ ఫెల్ట్ ఇంత హీరోలకి రాకపోవడానికి బికాస్ ఆఫ్ వాళ్ళు అంటే డైరెక్టర్లు మీద రాకపోవడమా, లేకపోతే మనకి హీరోల దగ్గరికి వెళ్తే మనకెందుకు అనుకోవడమా? టూ మెనీ రీజన్స్ ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ఏం కంప్లైంట్ చేయను. కానీ ఓకే. నాకు పర్సనల్గా ఒక టైంలో రొటీన్ ఫార్మేట్ కథలు నచ్చేవి కాదు. 1-2 సినిమాలు నా దగ్గరకు వచ్చినాయి, పెద్ద సినిమాలు. నేను అప్పుడు చేయలేదు. 1-2 సినిమాలు వచ్చినాయి, పెద్ద హీరోల సినిమాలు. నేను చేయలేదు. నేమ్స్ ఏమన్నా వద్దు అంటే అనవసరం, ఎందుకు ఆ సినిమాల తర్వాత పోయినాయి. ఓకే. ఓకే. అంటే ఇండస్ట్రీలో అదో సెంటిమెంట్ ఉంది. ఓకే. నేను చేయను అంటే అది ఏదో అవుతుండే పాపం. ఓకే. ఓకే. తర్వాత కొంతమంది నా దగ్గరికి రారు, అంటే వాళ్ళకి కొన్ని భయాలు ఉన్నాయి. మరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, కథలో టీటీ ఏమైనా ఉంటే మొహమ్మద్ చెప్పేస్తాడు ఆయన. ఓకే. అది వాళ్ళకి నచ్చదు. ఓకే. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాళ్ళు జనరల్గా నచ్చరుగా, అదే నచ్చరు. ఇంకో పాయింట్ ఏముంటుందంటే
మనం ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే టెక్నీషియన్స్లో ఒక టెక్నీషియన్ చూస్తారు, వీడు కాకపోతే ఇంకొకడు, వీడు కాకపోతే ఇంకొకడు, నేను మాత్రం ఒక్కడనే కదా డైరెక్టర్ అనుకుంటారు. అది ప్రాబ్లం. అంటే పొరపాటున నాకేదో పెద్ద తెలుసు అని కాదు, నేను తెలుసుకున్నది కూడా ఎక్స్పీరియన్స్ మీద ఇయర్స్ టుగెదర్ గడిచిన తెలుసుకున్నాను. కానీ బట్ నాకు తెలుసు, నాకు కొంచెం విషయానికి వాళ్ళకి భయం. నాకు అంత కూడా తెలియదు. ఇప్పుడు అనవసరంగా వాడి ముందు లోకు అవ్వాలని. డైరెక్టర్ అనేవాడు, నేను సుప్రీం దాసరి గారు చెప్పినట్టు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, అది ఇది, ఓకే, ప్రొడ్యూసర్ ఓనర్ ఆఫ్ ద షిప్, ఇలాంటివి ఉన్నాయి కదా కొన్ని. ఆ దీనిలో ఉన్నప్పుడు నేను చెప్పినట్టు వినాలి ఒక టెక్నీషియన్ అనే యాటిట్యూడ్తో ఉండే డైరెక్టర్స్తో నాకు కష్టం. ఓకే, అలాగే నేను చెప్పిన డైరెక్టర్ వినాలని నేను చెప్పను. మన ఇద్దరికంటే సినిమా పెద్దది. అవును అవును. దానికి ఏం కావాలో ఇద్దరం కలిసి ఇద్దామంటే నేను అంటే అలా కుదరదు అంటారు. తక్కువ డైరెక్టర్లు మీతో ఈ ఆర్గ్యుమెంట్కి వస్తారా? అంటే ఈ డిస్కషన్కి రాకుండానే మనకి ఎందుకు? నాకు ముందే అర్థమైపోతాయి అవన్నీ, ఎందుకు డిస్కస్ స్టార్టింగ్లో తెలిసిపోతాయి. సో అది ఇబ్బంది. అదే ఇబ్బంది అంటే నేను మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు రైటర్ అనేవాడు ఎవడు, నేనేమి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు సినిమాకి. బట్ నేను చేయాలో వద్దనే వరకు డిసైడ్ చేసుకోవడం మాత్రం నాకు రైట్ ఉంది కదా, అవును, అక్కడ వరకే. ఇక మిగతా విషయాలు అంటావా, వాడికన్నా నాకు ఎక్కువ తెలుసు తక్కువ తెలుసు అనే టాపిక్ కూడా అనవసరం. సింక్ అవునప్పుడు ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ అవుతాం. ఇప్పుడు ఇష్టం లేకుండా నేను రాసిన స్క్రిప్ట్ బాగోదు. ఇప్పుడు చెప్పి ఒప్పించేయడం ఈజీయే, బట్ నాకు నచ్చదు. సినిమాకి అన్యాయం చేయకూడదు. తింటున్నాను ఇక్కడ. నా అదృష్టం ఏంటంటే మిగతా ఏ రైటర్స్కి లేనిది అన్ని జానర్స్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు నీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తా. చందమామ చెప్తే గోదావరి జిల్లా విలేజ్ స్టోరీ, ఫ్యామిలీస్లో అవును, బ్యూటిఫుల్ హాయిగా ఉంటుంది. Yeah. అలా మొదలైంది కంప్లీట్ అర్బన్ లవ్ స్టోరీ, అవును, ట్రెండింగ్. ఆ టైంకి అది మోడర్న్ లవ్ స్టోరీ. అవును, నేనే రాజు నేనే మంత్రి పొలిటికల్ అవును, విత్ ఫ్యామిలీ ఎమోషన్. ఓ బేబీ కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉండే ఒక సినిమా. అది ఎక్కడ ఒక జానర్కి సంబంధం లేదు. అవును, అది నా అదృష్టం. సో ఇది పలాందే బాగా రాస్తామనేం లేదు. ఎంటర్టైన్మెంట్లో కామెడీ రాసినప్పుడు, చందమామ రాసినప్పుడు, అలా మొదలు రాసినప్పుడు కామెడీ సూపర్ బాగా రాస్తాడు. ఓ బేబీ రాసాక ఎమోషన్ బాగా రాస్తాడు. నేనే రాస్తే పొలిటికల్ డైలాగ్ ఓకే డన్. రాస్తూ ఉంటేనే కదా నేను ఏం రాయగలను నాకు తెలుసు. రైట్, ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడే. అవును. సో అలాగే అన్ని జానర్స్ అన్ని టచ్ చేసినాయి. ఎక్కడ ఒక చట్టంలో అయితే ఎప్పుడు లేను నేను, ఒక ఫ్రేమ్లో లేను ఇప్పుడు. అది అదృష్టం. కాకపోతే ఒకటి పెద్ద హీరోలకు రాలా, బిగ్ హీరో ఫిల్మ్స్ ఏవి కూడా. నాకు సక్సెస్ఫుల్ సినిమాలు, సాటిస్ఫాక్షన్ సినిమాలు తప్పితే పెద్ద హీరోలు అనే పారామీటర్ నా మైండ్లో ఎప్పుడూ లేదు, ఎందుకో తెలీదు. అందుకే నేను రేస్లో లేను. రేస్లో ఉంటే ఇలాంటివి వస్తాయి, మన పెద్ద సినిమాలు రావాలి, ఎప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లో ఉండాలి అని. అందులో ఎప్పుడు ఉండను. పోనీ ఈ పెద్ద సినిమాలు రాస్తే రెమ్యునరేషను ఇంత ఇస్తారు అంత ఇస్తారని ఆ గోళ నాకు లేదు. నీకు తెలుసు, అవును, నాకు కంఫర్టబుల్ లైఫ్ ఇష్టం లగ్జరీ లైఫ్ కంటే. హ్యాపీ కంఫర్ట్గా ఉన్నానా లేదా అంతవరకు చూసుకోండి. నేను సాటిస్ఫై అయినా లేదా, ఒక సీన్ రాస్తే అమ్మాయి మంచి సీన్ రాసాను అనుకున్నాను లేదా. అవును, దాన్ని మించి పెద్ద హీరోల సినిమాలు, పెద్ద సినిమాలు అంటే నాకు తెలియదు. వస్తే డెఫినెట్గా 100% రాయాలి, నా ప్రొఫెషన్ అది. రాలేదని అసలు నాకు ఎప్పుడు ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు, కానీ ఎందుకో నాకు అర్థం కాదు ఈ క్వశ్చన్. అదే కదా ఇండస్ట్రీ. ఇప్పుడు ఏదైనా ఒకటి, ఇప్పుడు కమర్షియల్, ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా వచ్చింది, దాని మీద ఒక సినిమా బ్లాక్ బస్టర్ పడిందంటే, ఆ నేమ్ వచ్చిందంటే అదే కదా రిప్లికా అవుతూ ఉంటుంది. ఓకే, ఫలానా రైటర్ బాగా రాశారు, తీసుకు. ఎంతకాలం అది తెలీదు, ఎంతకాలం సంగతి తెలియదు. ఎంతకాలం అనేది వీ డోంట్ నో. బట్ అవే కదా ఇండస్ట్రీలో ఎక్కువ. నేను నా ప్లేస్లో ఇంతకుముందు ఎవడో వచ్చి ఉంటాడుగా ఈ చైర్లో వచ్చినట్టే. అవును, అవును, నా ముందు ఒకడు ఉండి ఉంటాడు, అవును, నా తర్వాత ఇంకోటి ఉంటాడు. అవును. సో ఉన్నంతసేపు నేను సుఖంగా ఉన్నాను లేదు చూసుకుంటాను. ఓకే, వాళ్ళు ఎత్తి కూర్చున్నా, నాకు ఈ కంఫర్ట్ కంటే ఏమొద్దు. వచ్చిందా బోనస్ అంతే. మీరు నాకు నవీన్తో మాట్లాడినప్పుడు అనురాగుప్పుడు ఏదో సినిమా కోసం 7 Fools అనే సినిమా కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్, నా టైటిల్ గుర్తులేదు, బట్ వేరే సినిమా అందరలక్షి కాదు, వేరే సినిమా అనుకున్నప్పుడు నాకు ఇలా కావాలన్నప్పుడు మీకు నవీన ఎక్కడ పరిచయం? అంటే ఈ కరెక్ట్గా ఈ
హను రాఘపూడి కైండ్ ఆఫ్ హీరో ఇతనే అని ఫైండ్ అవుట్ చేసి పంపించడానికి ఎక్కడ తీసుకున్నారు అది? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నవీన్ సంభవం అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. బళ్ళారి వెళ్ళిపోయాడు. బళ్ళారి నుంచి చెన్నై వెళ్ళిపోయినట్టున్నాడు. చెన్నైలో 2 సినిమాలు చేశాడు. ఒకటి ఏదో అవును, ఇది బాల బాల తేలోడం వీధిలో అని ఒక సినిమాను, ఓకే. అదొకటి. ఇంకొకటి సమేదో కల్లూరి అని ఒక సినిమా. ఆ 2 సినిమాలు చేశాడు. సో తేరడు మీదిలో చేస్తున్నప్పుడు అది కమిట్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి ఏదో మాట్లాడుతున్నప్పుడు వచ్చారు, ఎక్కడే చూసుకుందాం అన్న. నాకు 2 రూమ్లు ఉండేవి. అవును, తెలుసు. ఒకటి నేను పడుకున్న రూమ్, ఒకటి ఆఫీస్ రూమ్. అవును. సో వచ్చే ఇక్కడే చూసుకుందాం, ఫైట్ చేద్దాం, ఏముంది, నేను ఒక్కడే ఉన్నాను, వచ్చే అన్న. వచ్చాడు. ఇక్కడి నుంచే చెన్నై వెళ్ళి వచ్చాడు తేరడు మీదిలో షూటింగ్కి. ఆ షూట్లో ఉన్నప్పుడు వాడు గుర్తుందో లేదో నవీన్కి, ఫుల్ న్యూడ్ ఒక సీన్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ పోలీసులు ఎవరో కొట్టాలి వాడిని. ఓకే. నిజం కొట్టేశారు. ఫుల్ Okay. న్యూడ్లో ఉన్నప్పుడు వాటర్ పోసి పిచ్చగొట్టుడు కొట్టారు. ఓకే. ఆ షూట్ ఏంటి, యాక్టింగ్ అంటే పూనకం వస్తుంది. అయిపోయింది, వచ్చేసాడు. వచ్చాక షూట్ అయిపోయి చూస్తే మొత్తం తట్టలు తెరిపోయింది బాడీ అంతా. ఏం నవీన్ ఇదంటే, సార్ ఇది సీన్ బాగా వచ్చింది సార్. సీన్ బాగా ఇట్లా ఒళ్ళు ఓనం అయిపోతే విజయ్ కొట్టేశారు అని చెప్పేసి అని అయిపోయింది. అప్పుడు వాడు సినిమా కోసం చచ్చిపోతాడని అర్థమైంది. ఓకే డన్, వీళ్ళు భయంకరంగా ఉంది ఇటుకి అని అర్థమైంది. అప్పుడు ఇంక నా దగ్గరే ఉన్నాడు, నా రూమ్లోనే. ఆ టైంలో హను వచ్చాడు నా దగ్గరికి. హను కూడా నాకు యాక్చువల్లీ పరిచయం లేదు, ఎవరో పరిచయం చేశారు, కమల్ కామరాజ్ అనుకుంటా. ఓకే. తీసుకొచ్చాడు. నా ఫ్రెండు చంద్రశేఖర్ రైట్ అసిస్టెంట్, సినిమా చేద్దాం అనుకుంటున్నాడు, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, మీ ఒపీనియన్ చెప్పండి చూసి అంటే, హను ఒక ల్యాప్టాప్ వేసుకొని వచ్చాడు నా దగ్గరికి, అదే రూమ్కి. ఓకే. ఐ యామ్ ఫేమస్ అనుకుంటా షార్ట్ ఫిల్మ్. ఓకే. ఓకే. ఒక చిన్న బేబీ ఎయిడ్స్ కిడ్, 8 minutes ఎంత ఉంటుంది, అది చూసా. ఆ షార్ట్ ఫిల్మ్కి ఆ రోజులోనే 3 లక్షలు 4 లక్షలు అప్పు చేసి మరీ తీశాడు. అవును, అప్పట్లోనే. అప్పుడు 100 లక్షల వరకు కడతాను ఉన్నట్టున్నాడు చెప్పాడు. బట్ దాని కెమెరా కూడా మన సర్వేష్ అనుకుంటా. ఓకే. ఏదో ఒక షాట్కి వైజాగ్ వెళ్ళిపోయాడు, ఒక షాట్కి మెదక్ చర్చికి వెళ్ళిపోయాడు, ఇలాగా మొత్తం 8 నిమిషాల్లోనే ఎక్కడెక్కడో తిరిగాడు. పైగా ఫిల్మ్ మీద తీసినట్టున్నాడు. చూసి మమ్మల్ని ప్యాషనెట్గా ఉన్నాడు కుర్రాడు అనుకున్నా నానుని. ఆ తర్వాత దయాను కథ చెప్పినట్టు గుర్తు నాకు. దయ కరెక్ట్, దయ టైటిల్, విజయవాడ బ్యాక్డ్రాప్ ఏదో కథ. దానికోసం అడిగినప్పుడు నవీన్ నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నవీన్ ఉన్నాడు కదా, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చెన్నై ఇక్కడికి, చెన్నై ఇక్కడికి. ఉన్నప్పుడు సరే క్యారెక్టర్ ఇలా ఉంది ఇది అని, కానీ కొత్త వాళ్ళు యంగ్ ఇలా ఉండాలని ఏదో ఆ హీరోకి పెద్ద హీరోలకి ఏదో అనుకున్నాడు అప్పుడు. అంటే కొత్త వాళ్ళతో అయితే కనుక ఇలా ఒకడు ఉన్నాడు అని చెప్పాను. చెప్తే అవునా సార్ చూద్దాం అన్నాడు. సరే వీళ్ళు రాలేదు, ఫోటోలు పంపించమని ఏదో అడిగాను, అది జరిగింది. అప్పుడు తీసుకొని వస్తే దయా కోసం మరి వేరే సినిమా, నాకు ఎగ్జాక్ట్ గుర్తు వేరే సినిమా. ఓకే. దయా కథ విన్నాను కాబట్టి అది గుర్తుంది. ఓకే. దానికోసం తిరుగుతూ ఉన్నారు, మెటీరియలైజ్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ 100 లక్షలు మెటీరియలైజ్ అయింది. అలా నవీన్ ఎంటర్ అయ్యాడు. అప్పుడు చాలా గుడ్లాగా కష్టపడ్డాడు నవీన్. ఎందుకంటే బాగా మంచి బల్జ్ దేనిలో ఎక్సర్సైజ్లు చేసి ఆ సినిమాల కోసం ఇంత హ్యాండ్స్ పెట్టుకొని వచ్చాడు. అనేమో లేదు, నాకు కంప్లీట్ టోన్డ్ బాడీ కావాలి, ఎలా ఉండాలన్నాడు. కేవీఆర్ పార్క్ చుట్టూ ఎంత ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు అది? 5 kilometers అనమాట. 5 km, 5 ఇంకెక్కువ 10 kilometers. 10 ఉండదు, 5 to 10 మధ్యలో 6-7 ఉంటుందేమో నాకు తెలిసి.
వీడు రోజు పొద్దున్న 2 రౌండ్స్, సాయంత్రం 2 రౌండ్స్ కంప్లీట్. ఇది అవుట్, లోపల కాదు. రోజుకు 30 కిలోమీటర్లు పరిగెత్తుకుంటున్నాడు. అలా అయిన తర్వాత వచ్చిన పర్సనాలిటీ అందులో రాక్షసులు మీరు చూసింది. ఓకే ఓకే ఓకే. మీకు సంభావకి మీరు డైలాగ్ రాశారు కదా, సో అక్కడ మీకు అఫీషియల్గా రైటర్గా ఫస్ట్ సినిమా అది. ఫస్ట్ ఫిల్మ్ అది అఫీషియల్ అఫీషియల్గా. సో బిఫోర్ ఏమైనా ముందు సినిమాలు రాశారా? ఒక సినిమా రాశారు. ఒక సినిమా, అది కూడా సగం సినిమా, 50%. నా ఎంట్రీ సినిమా చాలాసార్లు చెప్పాను, అది సోగ్గాడు తరుణ్ది. రైట్ అవునవును. కానీ డైరెక్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ రైటర్లు చాలామంది డైరెక్టర్లు అయిపోయి సినిమాలు చేసి, కొట్రాల శివ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, చాలామంది రైటర్లు. మీకు ఎప్పుడు అనిపించలేదా? చాలాసార్లు అనిపించింది. మీరు ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా, కృష్ణపక్షం షార్ట్ ఫిల్మ్ అవును, తీశాను. మీరు డైరెక్ట్ చేశాను. ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అది రిలీజ్ చేయడానికి తీరా, నేను ఎలా చేయగలను చూసుకోవడానికి తీశాను అంటే మీకోసం తీసుకున్నారా? అంతే. మాకు చూపించడం కోసం కాదా? ఏ చెప్పాను కదా, నా కోసం తీసుకున్నాను. అదే మేము ఎందుకు చూడకూడదు? మీరు చూస్తే నేను ఎలా తీసుకుని తెలిసిపోద్ది కదా మీకు. మరి పోస్టర్ రిలీజ్ చేశారు, ఆ బ్యాక్గ్రౌండ్లో అమ్మాయిని అలా కూర్చోపెట్టి, అంటే నాకు నేను ఈ రోజు కూడా గుర్తు. నాకు డైరెక్షన్ చేయడానికి ఏదో ఒక వేలో ఉన్నానని జనానికి చెప్పడానికి చేశాను అంతే. మరి చెప్పడానికంటే మేము చూస్తే కదా చెప్పాలి, మేము చూడకుండా ఎట్లా చెప్తాం? డైరెక్షన్ చేయటం ఓకే, డైరెక్షన్ వైపు కూడా బ్రెయిన్ ఉంది అని తెలియాలి కదా. మేము చూసి కదా చెప్పాలి. మీరు చూసుకుంటే ఎట్లా తెలుస్తుంది మాకు? నువ్వు ప్రొడ్యూస్ నాకు చేస్తావా? బాగా గుర్తు. ప్రొడ్యూస్ చేస్తావా? అసలు నేను చేస్తానా ప్రొడ్యూస్ చేస్తే రేపు చూపిస్తా. కాదండి, నాకు ఈ రోజు కూడా గుర్తు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, నాకు తెలిసి మోర్ దెన్ 8 years 6 years 7 years ఈజీగా అవుతుంది. 6 years పైన. ఒక అమ్మాయి బ్యాక్ పోస్టర్ వెనక్కి కూర్చొని ఉంటుంది కదా. మరి నాకు ఇంత గుర్తున్న పోస్టర్ని మీరేమో షూట్ చేసుకుని నా కోసం నేను సినిమా అనుకున్నారు దాన్ని అప్పుడు. అవును, మరి మీకోసం మీరు తీసుకొని మాకు చూపించకుండా నేను చేయగలను అంటే ఎలా అంటారంటే? నేను తీసా, ఒక రఫ్ ఎడిట్ చేసి పక్కన పెట్టా. 30 నిమిషాలు 35 నిమిషాలు వచ్చింది. ఓకే, రఫ్ ఎడిట్, ఉడికే సీన్స్ ఆర్డర్ పెట్టేసి పక్కన పెట్టేశా. ప్రాపర్గా ఎడిట్ చేయలేదు, సౌండ్ వేయలేదు, ఆర్ఆర్ లేదు, ఏమీ లేవు. అది అలాగే ఉంది పక్కన. మీరే అడగాలి దాన్ని, ఎలాగే ఆర్డర్ చేసి దాన్ని రిలీజ్ చేయను, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ అని చెప్పడం కంటే కూడా కంటెంట్ కొంచెం బోల్డ్ ఉంటుంది బాగా. అప్పుడు తీసిందే. ఓకే, అంటే బాగా కథే అలా ఉంటుంది, కొంచెం బోల్డ్ అండ్ వైలెంట్. ఏం చెప్పాలి, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం రస్టిక్గా రాగా ఉంటుంది, రొమాన్స్ కూడా. ఓకే, సో అవన్నీ ఉంటాయి. నేను ఎందుకు అడిగానంటేనా, నేను ఆ పోస్టర్ చూసిన తర్వాత అప్పట్లోనే చాలా బస్ క్రియేట్ లేదు, చాలా మామూలు కాదు. ఇప్పటికీ చాలా buzz create నువ్వు చేసింది. అన్నట్టుగానే అది ఎప్పుడు రిలీజ్ అని అడుగుతూ ఉంటారు. నేను ముందు చేసేటప్పుడు కూడా రిలీజ్ చేసే పర్పస్ అసలు ముందే చెప్పాను, నేను రిలీజ్ చేయని చెప్పాను. రిలీజ్ చేయని ఏదైనా బయటికి ఫెస్టివల్స్కి అయినా పంపిస్తాను కుదిరితే కనుక, లేకపోతే లేదని చెప్పాను. అదే మీరు అట్లీస్ట్ అది ఎలా ఉందో ఒక్క ఫ్రేమ్ కూడా చూపించకుండా ఒక పోస్టర్తో ఆపేసి అక్కడెక్కడ ఐస్ క్రీమ్ దొరుకుతుందని చెప్పి మంచి ఐస్ క్రీమ్ అని బాగా ఊరించేసి. నవీనే ఉంటాడు అందులో. నిజమా? నవీనే మెయిన్ రీడ్ అందులో. ఇది ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. సో ఓకే, అంటే నవీన్ అలా చూడలేరు మీరు, అంటే అది వేరే, కంప్లీట్ వేరే. ఓకే, సో అక్కడ మీకు అనిపించిందా లైక్? లేదు, అది ఎప్పుడు రీసెంట్ కదా నువ్వు చెప్పే 2000. చాలు, అవును. ఇప్పుడు 2005 సంభవం. అది ఎప్పుడు, ఇది ఎప్పుడు? కాదు, మేబీ దట్స్ రీజన్. నవీన్ ఇప్పుడు నెక్స్ట్ ఇన్ని సినిమాలు చేశాడు కాబట్టి అది రిలీజ్ చేయకూడదు అనుకున్నారా? అలా ఏం లేదు. చిచ్చి అలా ఏం లేదు. లేదు, మన సంబంధం లేదు. పాపం వాడు పిలవంగానే వచ్చి ఏది ఏంటని అడగకుండా వచ్చి చేశాడు. దానికోసం హెయిర్ స్టైల్ చేయించుకొని మొత్తం చాలా ట్యాన్ అయిపోయి చాలా కష్టపడ్డాడు. ఐ థాట్ ఆఫ్ మీరు ఏదో టైంలో రిలీజ్ చేస్తారేమో, ఇది చాలా మందికి ఆ క్వశ్చన్ ఉండిపోయింది. లేదు, చేయండి చేయరు కదా, చేయరు. అది రాదు, ఆ షార్ట్ ఫిల్మ్ రాదు. ఛాన్సే ఫిక్స్ అయిపోండి. అంటే బాగా రాలేదు వచ్చింది అనేది కాదు, ఆ కంటెంట్ నేను ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలోకి వాటికి నేను వదలదలుచుకోలేదు. ఓకే, నాకు ఇంకొకటి బాగా ఏంటంటే చందమామలో అవతి ప్రసాద్ గారి క్యారెక్టర్ అసలు ఎంత అంటే, అఫ్కోర్స్ నాగబాబు గారు కావచ్చు, లేకపోతే నవదీప్ కావచ్చు, మిగతా క్యారెక్టర్లన్నీ ఒకటి ఉంటే
ఆ పర్టికులర్ ఆహుతి ప్రసాద్ గారి క్యారెక్టర్ ఉంటుంది సార్, ఇట్స్ అమేజింగ్ అసలు, స్టాండింగ్. మనకి కోర్స్ చాలా సంవత్సరాల నుంచి మనకు తెలుసు, అవును. కానీ ఆ క్యారెక్టర్కి మీరు ఇచ్చిన లైన్స్ కానీ ఆ ఎమోషన్ కానీ యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన కృష్ణవంశీ గారు మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అన్న ఆ క్యారెక్టర్? అంటే మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి, నాకు ఆ క్యారెక్టర్ని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. సో మీకు అది ఆ స్టోరీ చెప్పినప్పుడు ఇది ఇంత స్టాండ్అవుట్ అవుద్దని మీకు అనిపించిందా? చెప్పినప్పుడు ఏదన్నా చేస్తే ఇప్పుడు ఏమంటాం అందరూ చెప్పేది అది మిరకిల్ హ్యాపెండ్ అంతే. అంతేనా? అన్ని సినిమాలాగే పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే. బట్ వర్కౌట్ అవుద్దని మాత్రం వైల్ మేకింగ్ తెలిసిపోయింది, తీస్తున్నప్పుడు తెలిసిపోయింది. నేను రాయటం రాసేస్తున్నాను అంతా ఓకే, కానీ తీస్తున్నప్పుడు మనకి సినిమాలో మనకి జడ్జిమెంట్ ఇచ్చేవాడు. నేను యాజ్ ఎ డైరెక్టర్ మాట్లాడితే ఫస్ట్ జడ్జి నీకు నాగర రికార్డ్ చేసేవాడు. అవును. మనం ఏమో 10 సినిమాలు 20 సినిమాలు 30 సినిమాలు 100 సినిమాలు చేస్తుంటాడు. అవును. గొప్ప గొప్ప రైటర్స్ దగ్గర నుంచి ఒక దీనిలో ఉంటాడు. అవును. వింటా ఉంటాడు కదా, చూస్తుంటాడు. రైట్. కాన్సన్ట్రేట్గా డైలాగ్ వింటాడు. సో నాకు చంద్రబాబు టైంలో ఆ నాగరాత్రం చెప్పాడు ఎప్పుడు ఒక 1 వీక్ దాటాక. ఓకే. మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఈ సినిమాతో మీకు మామూలుగా పేరు కాదు, చాలా మంచి పేరు వస్తుంది అన్నాడు. ఓ, ఏమో మనం చేసుకుంటే వెళ్ళిపోతాం చూద్దాంలే అనుకున్నాం. రెండోసారి ఆ సెట్లోనే నేను త్రూఅవుట్ సెట్లో ఉన్నాను సినిమాకి. ఓకే. రెండోసారి ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత ఎప్పుడో అంటే నా పని ఏంటంటే అసోసియేట్ డైరెక్టర్ పని కూడా ఆల్మోస్ట్. స్క్రిప్ట్ వంశీ గారికి చెప్పటం, డైలాగ్ వర్షన్ ఆయన ఓకే అంటే ఓకే అనగానే ఆర్టిస్టులకి మాడ్యులేషన్తో సహా నేర్పించడం, షూట్ స్టార్ట్ అవ్వగానే పక్క వచ్చాడు. ఇంకా అన్ని యాక్టింగ్ అంతే వంశీ గారు చూసుకుంటారు, మనకు సంబంధం లేని పని. ఈ పక్కకు వచ్చి ఈ షార్ట్ గ్యాప్లో కాఫీ తాగడానికో దేనికో పక్క వచ్చాను. ఆ సెట్ వెనక్కి వస్తే ఖాళీగా ఉన్న లైట్ బాయ్స్ సెట్ బాయ్స్ అందరూ కూర్చుంటారు కదా ఒక దీనిలో. అక్కడ కూర్చుని వాళ్ళు అంతకు 2 రోజుల ముందైన షూట్లో ఉన్న డైలాగులు మాట్లాడుకుంటున్నారు. కౌంటర్ అలాగా ఒకళ్ళనొకళ్ళు వేసుకుంటున్నారు దాన్ని. ఓహోహో. అది అర్థమైంది, ఓకే దాన్ని ఎక్కేసింది ఇదైతే. ఓకే. ఎందుకంటే వాళ్ళు డైలాగులాగా మాట్లాడలే. అదేలేండి. ఈ డైలాగుల్ని వాళ్ళ కాన్వర్జేషన్లో పెట్టి మాట్లాడుకుంటున్నారు. ఓ, ఓకే డన్ అయితే ఇది వెళ్ళిపోయింది లోపలికి జనంలోకి. నాకు అప్పుడు అర్థమైంది. ఫస్ట్ టైం అంటే నాకు కూడా తెలియదు కదా. రైట్. అప్పుడు వచ్చేంత 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. తర్వాత కృష్ణవంశీ గారు మహాత్మా చేశారు కదా. అంటే మహాత్మాలో లైక్ అప్పుడు దాకా శ్రీకాంత్ గారిని ఒక పర్స్పెక్టివ్లో చూసిన హీరోగా, ఈ సినిమాలో చూసిన ఒక హీరోగా ఆ కాన్వర్జేషన్స్ కూడా చాలా హార్డ్ కాన్వర్జేషన్స్, చాలా హార్డ్ హిట్టింగ్ కాన్వర్జేషన్స్. డు యూ ఫీల్ మీకు అని అనిపించిందా లైక్ ఈ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్తో డెఫినెట్లీ ఆడియన్స్ ఒక వేకప్ లాగా ఉంటుంది అనిపించిందా? అగైన్ సేమ్ థింగ్. ఇప్పుడు మహాత్మా అనేది వంశీ గారి బ్రెయిన్ చైల్డ్. ఆయన ఇది ఆయన చేసిన ఇదే. నేను జస్ట్ డైలాగ్ సపోర్ట్ అంతవరకే. నేను ఆ సినిమాలో ఓవర్ ఇన్వాల్వ్ అయిపోయి చేసింది ఏం లేదు. ఆయనకి కావాల్సిన ఎమోషన్ తీసి ఇచ్చేసాం. బట్ ఆ టైంలో అనిపించేది చాలా డిఫరెంట్గా వెళ్తుంది ఇది. అండ్ అది వంశీ గారి సెట్కి వచ్చినప్పుడు కూడా మిగతా సినిమాల్లో ఉండదు. ఇక్కడ ఉండేది ఏంటంటే ఆర్టిస్టులు క్యారెక్టర్లు అయిపోతారు. సో ఆటోమేటిక్గా నీకు అది జరుగుతున్నప్పుడు మనం డైలాగ్ ఆర్టిస్ట్కి రాస్తామని ఫీలింగ్ ఉండదు, క్యారెక్టర్కి రాస్తామనే ఉంటుంది. రైట్. సో ఆ దీంతో అందట్టు మహాత్మా కూడా నేను రాశాను. ఒక 2-3 సీన్లు ఉత్తేజ్ రాశాడు, కొంతపాటు వంశీ గారు రాశాడు. మొత్తం అందరం కలిసి చేసింది. ఓకే. నేను ఇప్పటికీ చూసుకుంటే ఉంటాయి. అందులో విచిత్రమైన టైటిల్ పెట్టాడబ్బా. అందరం కలిసి చేసాం కాబట్టి పైన హెడ్డింగ్ ఏదో ఉంటుంది, నాకు ఇప్పుడు గుర్తు. మీరు యూట్యూబ్లో చూస్తే కనిపిస్తుందేమో, కొన్ని మాటలు అని ఉంటుంది. కొన్ని మాటలు కృష్ణవంశీ ఉత్తేజు లక్ష్మీ భూపాల్ ఉంటుంది. కానీ తేజ గారు ఎక్కడన్నా లైక్
ఎక్కడ మీ కొలాబరేషన్ తేజ గారిది? నేనే రాజు. నేనే రాజు కంటే ముందు నుంచి తెలుసు నాకు ఆయన. ఓకే ముందు కూడా ఒక 2 సినిమాలు చేయాలి ఓకే అడిగారు ఆయన, కుదరలా. రకరకాల ఫ్యాక్టర్స్ ఓకే కుదరలా. ఒకసారి ఎప్పుడో నేను బిజీగా ఉండడం వల్ల ఒకసారి ఏమో, రెండోసారి ఏదో ప్రొడ్యూసర్స్తో రెమ్యునరేషన్స్ విషయంలో ఓకే కుదరకపోవటం అయింది. ఇది కూడా రెమ్యునరేషన్ కొంచెం అటు ఇటుగా అయినా కూడా కథ బాగుందని నేను చేస్తాను. ఓకే నేనే రాజు కథ వినగానే అర్థమైంది, ఇది డైరెక్టర్కి హీరోకి ఎంత పేరు వస్తుందో రైటర్కి కూడా అంత పేరు వస్తుంది. అది డైలాగ్ సినిమా, అది ప్రాపర్ డైలాగ్ సినిమా. అవును. కథ వినగానే అర్థమైపోయింది ఇక్కడ మనకు చాలా స్కోప్ ఉంది ఆడుకోవడానికి అని. డబ్బులు మరీ ఏం తక్కువేం కాదు కానీ మార్కెట్ రేట్ కాకుండా కొంచెం రీజనబుల్గా ఇచ్చారు, చేశాను. కానీ దాంట్లో అసలు స్టాండర్డ్ అసలు కొన్ని డైలాగ్స్ అయితే ఆ క్లైమాక్స్ చెప్పే ఇంకా డైలాగ్, అది సినిమా డైలాగ్ సినిమా, అది అవుట్ స్టాండింగ్ అసలు. యాటిట్యూడ్ కానీ అది యాటిట్యూడు యాక్చువల్గా ఇప్పుడు నీకు తెలుసుగా, ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు ఉండే పేరేంటి జనరల్గా? పర్లేదు నవ్వకుండా చెప్పు మామూలు చెప్పు. లేదు మామూలు పర్లేదు ఏం పర్లేదు చెప్పు. నీకు అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఫీల్ అయినా నేను ఓపెన్ కూర్చున్నాను, నేనే అడుగుతున్నాను కదా నాకున్న పేరేంటి ఇండస్ట్రీలో? యాటిట్యూడ్ రైటర్ కదా. సో అది నా లోపల నుంచి వచ్చింది ఆ క్యారెక్టర్లోకి. ఇప్పుడు నా లోపల లేదనుకో, ఓకే ఏమవుతుందంటే నీకు దాని ట్రైలర్ డైలాగ్ ఒకటి ఉంది, మీకు గుర్తుందో లేదు, మీకు గుర్తుందా? నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ డైలాగు. లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ నా ముడ్డి కింద ఉండాలి. ఇది నా లోపల లేకపోతే నేను రాయలేదు. కదా, కరెక్టే. అవును. కొన్నిసార్లు రిఫ్లెక్ట్ అవుతుంది, మన మైండ్ సెట్ రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. కానీ ఆయన కూడా అసలు తేజ గారు కదా అసలు ఆయన సూపర్. అసలు దాంట్లో ఆ విషయం ఉందంటే, ఆ స్ట్రెంగ్త్ ఉందంటే అసలు వెనక ఆయన సూపర్ అసలు కదా. ఆయన కరెక్ట్గా దొరికిన స్క్రిప్ట్ అని ఆడుకుంటాడు ఆయన. నాకు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్పాను, నాకు ఎన్నిసార్లు చూసినా అది మర్చిపోలేదు. ఏంటంటే ఎవరు క్వశ్చన్ అడిగితే, మీరెవరైనా ఒక ఇంటికి ఫంక్షన్కు ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే, మీరు ఏ కార్లో వచ్చారు, మీరు ఆటోలో వచ్చారా, కార్లో వచ్చారా, బండిలో వచ్చారా, నడుచుకుంటూ వచ్చారా అంటే వాళ్ళు ఇచ్చేది మనిషికి కాదు, మీరు వచ్చిన అది ఫ్యాక్టే, మనందరికీ తెలిసిందే ఏదో నిజమైంది అని అన్నప్పుడు అలా ఇప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు అలాగే ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, బయటైనా అంతే కదా. నీకు ఇండస్ట్రీ పక్కన పెట్టు, బయట సేమ్ ఉంటుంది నీకు. మన దాంట్లో ఎక్కువ కదా. హచ్చిచ్చి అలా ఏం లేదు, మనం పొద్దున్న వేస్తే ఇదే చూస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ అనుకుంటున్నాం, కానీ బయటికి వెళ్ళి చూడు దీనికంటే డబుల్ ఉంది. నువ్వు చూడు, నువ్వు మామూలు ఒక పాత స్విఫ్ట్ కార్ ఒకటి, ఒక ఆడి కార్ ఒకటి వ్యాలెట్ దగ్గరకు వచ్చినాయి. వ్యాలెట్ వాడు ఫస్ట్ ఏ కార్ దగ్గరికి వెళ్తాడు? ఆడి కార్. ఎందుకు? ముందే ఎవడు వస్తే దానికి వెళ్తా, ఆడి కారికి వెళ్తాడా? రెండు ఒకసారి వస్తాడు. వాడి ప్రయారిటీ మారిపోద్ది. ఆడిలో వచ్చినప్పుడు 100 రూపాయలు వస్తాడు, ఇస్తూ 10 రూపాయలు ఇస్తాడని ఫీలింగ్ ఆడికి. యాక్చువల్గా ఆడిలో కూడా 10 రూపాయలు ఇస్తాడు. అది లగ్జరీగా కనిపించేవాడికి ఇచ్చే వాల్యూ సింపుల్ లైఫ్లో ఉండేవాడికి బయట ఉండదు. యా, బట్ వర్క్ పరంగా వేరే. రజనీకాంత్ గారు హవాయి చెప్పులు వేసుకుంటారు, రజనీకాంత్ కాబట్టి వేసుకున్నాడు అంటారు. వేసుకున్నాడు హవాయి చెప్పులు. అక్కడ మళ్ళీ ఇమేజ్ అనేది ఒకటి పారామీటర్. ఆఫ్ కోర్స్ ఇది చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పుంటారు, బట్ నాకు బాగా ఇన్సైడ్గా నాకు తెలుసు కాబట్టి, మీరు ఐ థింక్ ఆర్టీసీలో వర్క్ చేశారా? చేసి 2 years చేశారు. 2 years వర్క్ చేశారు కదా, ఏదో డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా. మెకానిక్. మరి అక్కడ చేస్తున్న టైంకి ఇండస్ట్రీ ఆఫ్ కోర్స్ అది ఫిక్స్డ్ కదా, ఒక శాలరీ, గవర్నమెంట్ జాబ్, సో సేఫ్, మదరు, సిస్టర్స్, సో సేఫ్. మీకు ఎప్పుడైనా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ చెయ్యాలి అంటే ఎంత? ఎక్కడ లేనబ్బా తిన్నగా. ఇప్పుడు నువ్వు చూస్తూ నీ రైటర్ అని అవతారం నాకు తెలిసి నా 15th year అంతే. నా 15th year రూపాయి కోసం రోడ్డు మీద పడడం జరిగింది. ఎర్నింగ్ చేయాల్సిన సిచ్యువేషన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు
ఒక 22 ప్రొఫెషన్ మారుంటాయి. రియలీ? అందులో నువ్వు చూసింది ఎక్కువ లాంగ్ స్టాండింగ్ 20 years ఉంది. అవును. మిగతా ఏమన్నా 6 నెలలు, సంవత్సరం, 3 నెలలు, 2 ఏళ్ళు, ఏడాది ఇలా వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూడా ఎక్కువగా ఎందుకునంటే ఏదో కంఫర్ట్గా ఉంది లైఫ్, ₹4 ఎక్కువ కనిపిస్తుందని ఉండిపోయి ఉంటాను. మేబీ ఇంతకన్నా బెటర్ ఇంకో లైఫ్ ఉంది, అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అక్కడ కూడా డబ్బు ఉంటుంది అంటే మేబీ వెళ్ళిపోయి ఉండేమో, తెలియదు నాకు. కన్సిస్టెన్సీ ఉండదు, అది ప్రాబ్లం. అంటే డబ్బు కోసం అంటే ఆ పెయిన్ఫుల్ ఆ టైంలో డబ్బు కోసం, 100% డబ్బు కోసం. ఇండస్ట్రీకి వచ్చింది కూడా ఏదో నా 2 భుజాల మీద ఇండస్ట్రీని మొత్తం రాలే. నాకున్న నీడ్ ఎక్కువ. ఇక్కడ సక్సెస్ అయితే టప్పున ₹1 ఎక్కువ కనిపిస్తుంది మిగతా దాని మీద. నా అవసరాలు గడుస్తాయి. అప్పుడేవో కొంచెం క్రెడిట్స్ ఉండేవి, అవి కూడా తీర్చుకోవచ్చు. ఈ రకరకాల గోళాల మధ్యలో నాకు ఇక్కడ ఏం తెలుసు అంటే ఇక్కడ 2-3 పనులు తెలుసు అని అర్థమైంది. అదేదో ఇక్కడ చేసుకుంటే ఆ డబ్బులు వస్తాయి కదా అని వచ్చాను. ఓకే. ఈ బయట చేస్తే అన్ని డబ్బులు రావని అర్థమైంది. అంతేగాని ఆఖరి శ్వాస వరకు కళామ తల్లి ఒళ్ళో ఈ మనం ఆ టైప్ కాదు. ఇక్కడ మనకు ₹1 ఇస్తారు, ₹2 పనిచేసి సంపూర్ణంగా న్యాయం చేసి చేయాలి. ఇంతకు మించి నేను ఏం చేయను. సో మీరు మెకానిక్ దగ్గర నుంచి మీరు బయటకు వచ్చి మెకానిక్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను అది ఎప్పుడు 92, 93, 94 తర్వాత 94 ఇక్కడ హైదరాబాద్లోనే చేశాను మెకానిక్. ఇక్కడేనా? హకీంపేట్, తర్వాత దిల్షీ నగర్. నాన్నగారు జాబ్. తర్వాత 94 వెనక్కి వెళ్ళిపోయాక సిటీ కేబుల్ మళ్ళీ ఊరు వెళ్ళిపోయారా? వేరూరులో అప్పుడే కేబుల్ స్టార్ట్. అవునవును. 94 స్టార్ట్ అయింది. అవును. కేబుల్ టీవీలో ప్రోగ్రామ్ మేనేజర్. ఓకే. అదేంటో కూడా తెలియదు నాకు. 2 years చేసి వెళ్ళిపోతే అమ్మ ఏమనలేరా? అమ్మ ఎప్పుడు ఏమన్నా నన్ను ఎప్పుడు ఆపేది? ఏమంటే తెలుసు కదా అంటది అంతే. ఓకే. ఆవిడ కదా నమ్మకం నా మీద, పిచ్చి తల్లి ఆవిడ కదా నమ్మకం. వెళ్ళిపోయి సిటీ కేబుల్ ప్రోగ్రామ్ మేనేజర్గా జాయిన్ అయ్యా. అక్కడ అంటే చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉండటం వల్ల మేబీ కేబుల్ మీడియాకి వెళ్ళినట్టున్నాను. అప్పుడే 94, 95లో అనుకుంటా జెమినీ అండ్ ఈటీవీ స్టార్ట్ అయింది. 2 కొన్ని మంత్స్ డిఫరెన్స్. అవును. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి హైదరాబాద్ వచ్చాను ఈ శాటిలైట్ ఛానల్స్ వైపు. జెమినీ ఈటీవీ అక్కడ ప్రోగ్రామ్ మేనేజ్ చేసా. ఇక్కడికి వచ్చి ఏం చేశా, కొంతకాలం స్టోరీ బోర్డ్స్ చేశాను. బొమ్మలు స్టోరీ బోర్డ్ గీయటం. తర్వాత ఇంకోటి ఏదో పని చేశా. ఆ తర్వాత కొన్ని యాడ్స్ తీసాను. ఆ తర్వాత అలా చేశాను. రైటింగ్ ఎప్పుడు లేదు. నిజమా? నాకు రాదు, రాయటం తెలియదు నాకు. ఇలా చెప్పే కదా నాకు రాయడం రాదు. నిజంగా రాదు, నాకు నిజంగా రాయడం రాదు. ఏవో రకరకాల పనులు, ఈ పనులు మధ్యలో వినాయల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అవి కొంతకాలం తర్వాత, ఎందుకంటే 2000లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి చేసిన పని అది. వినాయల్స్ ఫ్లెక్సీ ప్రింటింగ్లు అవి తర్వాత ఏవో చాలా చేసేవాళ్ళు. సో రాయడం రాదంటూనే సినిమాలు రాసి జనాలకి ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఇచ్చి మళ్ళీ నాకు రాయడం రాదంటున్నారు. అంటే నాకు తెలిసింది ఇక్కడ ఆపిందా మిమ్మల్ని ఈ రైటింగ్ దగ్గర ఆపిందా? ఏది ఇన్ని చేసుకుంటూ వచ్చి ఇదేదో బెటర్గా ఉంది, డబ్బులు వస్తాయని. అంటే వయసులో ఉన్నప్పుడు పరిగెడతాం అబ్బా. అవును. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఉన్న చోట ఎత్తుక్కుంటాం. ఇప్పుడు అది జరుగుతుంది. వయసులో ఉన్నప్పుడు 10 దారులు ఇటు పరిగెడతాం. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ పెరిగిన తర్వాత, సరే పరిగెడతాం బాగానే ఉంది, ప్రొఫెషన్ మారచ్చు, ఉన్న చోట మారచ్చు కదా, ఎందుకు అంతసేపు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పొజిషన్లో. ఇంకొకటి డౌట్ ఏంటంటే, మీరు సినిమా రాశారన్న, ఇప్పుడు మీరు మేబీ 24లో రాసుంటారు ఏదో ఒక సినిమా. 24లో ఎప్పుడో బిగినింగ్ లేకపోతే మిడ్లో రాసుంటారు. రాశాను. ఏమైపోయాయంటే ఇప్పుడు ఉన్న ఈ థియేటర్ రిలీజ్లు అసలు ఎప్పుడు థియేటర్ రిలీజ్ అవుతున్నాయి కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. అవును. ఓ డేట్ ఇవ్వలేకపోతున్నారు, డిస్ట్రిబ్యూటర్ల చేతిలో ఉండట్లేదు, అసలు తెలియట్లా పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో మీరు 24లోనో లేదా 23లో రాసినవి కూడా 25లో రిలీజ్ అవుతుంటాయి. ఈ 1 year, 1.5 year, 2 yearsలో ఇంకొక సినిమా రావడం, అది డామినేట్ చేయడం, ఇది దానివల్ల ఇంపాక్ట్ పడి ఇది తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా.
మీకు ఏమనిపిస్తుంది ఇది ఇంత కష్టపడి రాసాం మనం ఈ సినిమాలు ఇలా ఇంపాక్ట్ చేసి ఆ రిలీజ్లు ఇంత లేట్ అవడం వల్ల మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? స్టార్టింగ్లో ఉండి ఇవన్నీ ఇప్పుడు పోయినాయి. లేవా? ఆ, ఎప్పుడైనా తప్పులు అవుతాయి. మన పని కరెక్ట్గా చేసామా లేదా, రిలీజ్ అయినప్పుడు జనం చూసారా లేదా, ఎంతకుమించి నేను ఎక్కువ పట్టించుకోను. ఓకే. స్టార్టింగ్లో ఉండేది ఇదంతా ఒక గోరలాగా ఉండేది. రాయాలి, రాసేమి తొందరగా బయటకు రావాలి, ఇది చేయాలి, అది చేయాలి. నా చేతిలో లేని దానికి నాకు ఎందుకు టెన్షన్? అదేనండి. వాళ్ళ చేతిలో లేదు, ఇంక మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు సగం సినిమా రిలీజ్ ఓటీటీ చేతిలో ఉన్నాయి. అవును. ఓటీటీ కూడా పలానా డేట్కి రిలీజ్ చేస్తానంటే దానికి ఒక నెల ముందు డేట్ చూసుకుని రిలీజ్ చేసుకుంటాం. అవును. ఎవరు చేతులు ఎందుకు టెన్షన్ మనకి? కానీ సినిమానా ఇప్పుడు వెబ్ సిరీస్లు వచ్చిన తర్వాత, థియేటర్కల్ నుంచి వెబ్ సిరీస్లు వచ్చిన తర్వాత మీరు వెబ్ ఫిల్మ్స్ వెబ్ ఫిల్మ్స్ కానీ లేదా సిరీస్లో రాశారు? స్టార్టింగ్ ఫస్ట్ వెబ్ సిరీస్ నేనే రాసా తెలుగులో. ఎఫ్టీవీకి. ఎఫ్టీవీకి. ఓకే. మన ముగ్గురు లవ్ స్టోరీ అనుకుంటా. ఓకే. నవదీప్ తర్వాత ఎవరు అరుణ్ వాళ్ళందరూ చేస్తుంటున్నారు. ఫస్ట్ వెబ్ సిరీస్ అది ఎఫ్టీవీలో సక్సెస్ అయింది అది. ఓకే. తర్వాత ఫస్ట్ అమెజాన్ వెబ్ సిరీస్ నేను రాశాను, గ్యాంగ్స్టర్స్. డిజాస్టర్. గ్యాంగ్స్టర్స్ తెలుసు. తర్వాత ఫస్ట్ నెట్ఫ్లిక్స్ చేసిన యాంథాలజీ తెలుగులో చేసిన ఫస్ట్ వెంచర్ తెలుగులో, అందులో ఒక కథ నేను రాశాను, నందినికి. రైట్. అవును. సో వెబ్లో ఫస్ట్ ఇయర్ని నేనే చేశాను. ఓకే. మీరందరూ తర్వాత వచ్చారు. అవును, మేము కొంచెం లేట్గా వచ్చాం. డూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఇప్పుడు వెబ్ సిరీస్లో మీరు రాసినప్పుడు, ఆఫ్ కోర్స్ వెరీ స్టార్టింగ్ స్టేజ్. అవును. అమ్మ తెలియదు అప్పుడు వెబ్ సిరీస్ ఫార్మాటే తెలియదు కదా. నాకు ఇప్పుడు అర్థమైంది వెబ్ సిరీస్ అంటే. చాలా వెబ్ సిరీస్ చూస్తూ ఉండడం, ఇప్పుడు మిడిల్ ఈస్ట్వి కానీ లేకపోతే ఇంగ్లీష్వి కానీ వేరే లాంగ్వేజెస్ కానీ ఎక్కువ వెబ్ సిరీస్ ఉండదు. రీసెంట్గా హిందీవి కొన్ని, అదేంటది అండమాన్ బేస్లో ఒక వెబ్ సిరీస్ సంబంధించిన కాలాపాని కూడా నిజంగా ఫస్ట్ టైం అంటే ఇన్ని చూస్తున్నా కూడా కరెక్ట్గా వెబ్ రైటింగ్ నాకు అర్థమైంది కాలాపాని చూశాక. అప్పుడు నాకు పట్టు దొరకలే. ఓకే. చూస్తున్నా బాగుంది అంటున్నారు, ఎపిసోడ్ బాగుంది అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు కానీ నాకు ఆ స్క్రిప్ట్ మీద పట్టు దొరకలే. ఓకే. కాలాపాని చూసినప్పుడు అర్థమైంది, ఓ అమ్మా ఇది వెబ్ రైటింగ్ అని అర్థమైంది. ఓకే. ఆ తర్వాత పంచాయత్ చూసినప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థమైంది. పంచాయత్ ఫస్టే పంచాయత్ చూసినట్టున్నాను మేబీ, అది కూడా రైట్. మీకేంటన్నా ఫిల్మ్ రైటింగ్కి వెబ్ రైటింగ్కి వాట్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దీనికి అసలు సంబంధం లేదు. ఓకే. మీరు అబ్జర్వ్ చేసింది మా ఆడియన్స్కి ఏంలా అంటే ఇది చెప్పినా కొద్దిగా టెక్నికల్ మ్యాటర్, రాసే టెక్నికల్ మ్యాటర్ అంత చెప్పినప్పుడు వెంటనే అర్థం కాదు చాలా. రైట్. నీకు సింగిల్ లేయర్తో కూడా నువ్వు సినిమా చేసేయచ్చు. ఓకే. వెబ్ సిరీస్ చేయలేవు. ఓకే. సో షుడ్ బి టూ మెనీ లేయర్స్ ఉంటాయి అంటే చెప్పే అంటే సీన్ కన్సీవింగ్సే మారిపోతాయి వెబ్కి వచ్చేటప్పటికి. రైట్. ఇప్పుడు అక్కడ ఏంటంటే బ్రివిటీ ఉంటుంది. ఓకే. ఇక్కడ బ్రివిటీతో పాటు ఇప్పుడు మనం అంటే ఇంకా సింపుల్గా నీకు చెప్తాను, నువ్వు చేసావు కాబట్టి వెబ్ సిరీస్, సినిమాలో నీకు ఇన్ఫర్మేటివ్ బోర్ కొట్టేస్తుంది. రైట్. వెబ్లో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చాలా డిఫరెన్స్ ఉంది దానికి. అది తెలుసుకుంటే మంచి మేకింగ్ తెలుసు. బట్ తర్వాత ఎప్పుడు మీరు వెబ్ సిరీస్ లీవ్ రాలేదు? నాకు రాలేదు, నేను రాయలా. ఓకే. ఇప్పుడు రాయబోతున్నా ఒకటి. ఓకే. అంటే మీ రైటింగ్ వీ వాంట్ టు సీ అది మా థియేటర్లోనో లేకపోతే ఓటీటీలోనో చూడాలనేది ఒక తపన. చాలామంది, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, మీ రైటింగ్ అంటే అసలు విపరీతమైన ఫ్యాన్, అసలు కలిస్తేనే ఊగిపోతాడు, నేను కలవాలని ఊగిపోతాడు. సో అలాంటి వ్యక్తి వీ వాంట్ టు సీ దట్, అంటే చూడాలి అలాంటి ఫిలిమ్స్ లేకపోతే సిరీస్లు చూడాలన్న ఉంటుంది. ఈ ఇయర్ నుంచి నేను కొంచెం వేరే రకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వేరే రకంగా అంటే ఏంటో ఇంకొంచెం స్పీడప్ చేశాను వర్క్. ఓకే. ఇప్పటివరకు స్టోరీస్ ఎక్కువ ఇచ్చింది లేదు. అది మా రిచిగా ఒకటే నా ఓన్ స్టోరీ అది చెప్పింది. మిగతా వాటిలో అంటే నేను రాసిన సినిమాలో స్టోరీ కంట్రిబ్యూషన్ ఉంటుంది కానీ ఎక్కడ నేను క్రెడిట్ తీసుకోలేదు. ఓకే. నేను డైలాగ్స్ రాసిన సినిమాలో యాక్చువల్గా డైలాగ్స్ మీన్స్ వాట్ విత్ స్క్రీన్ ప్లే రాసేస్తాను నేను, సీన్ స్క్రీన్ ప్లే రాస్తాను, సినిమా స్క్రీన్ ప్లే అనేది పార్టిసిపేషన్లో మాట్లాడతాను.
సో అప్పుడెప్పుడు నేను ఆ క్రెడిట్ ఎందుకు నాకు ఎవరు పెట్టాడు దాన్ని. జనరల్గా చాలామంది డైరెక్టర్కి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అని వేసుకోవాలని ఒక దొరక ఉంటుంది, ఆ రెండు కలిపి వేసుకోవాలని. అదే సరే ఓకే వదిలేస్తాను, చాలా స్క్రీన్ ప్లే చేసినా కూడా పట్టించుకోను. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలుపెట్టింది స్టోరీ. నా బయట స్టోరీస్ మంచి వస్తే చేస్తున్నాను, లేదంటే నేనే స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ మొత్తం. మీరు డైరెక్ట్ చేయడానికి ఇంకెంత టైం పడుతుంది? ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు? తెలీదు, మేబీ కుదిరితే అట్లీస్ట్ ఈ రెండులో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ఉంది. ఓ అవునా, నైస్. ఈ రెండులో అంటే ఇది చాలామందికి ఉన్న ఎప్పుడైనా చేస్తారా అని చాలామందికి పాపం మా సర్కిల్లో ఉంది. డెఫినెట్గా చేస్తాను, డౌటే లేదు, అదే డౌట్ లేదు. మీ ఎప్పటి నుంచి వింటున్నారో అది ఎప్పుడు జరుగుతుంది మా వాళ్ళు కూడా కొంచెం ఇవ్వాలి కదా. చేస్తా అంటే ఒక టైంలో ఎక్కువ కంటిన్యూస్గా అడిగేవాళ్ళు. ఓకే, తర్వాత నేను చెప్పే సమాధానానికి సరేలే ఆయన తిక్కబుట్ట ఆయన చేసినప్పుడే చేస్తానంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ అడిగేవాళ్ళు, హీరోస్ కొంతమంది మంచి హీరోసే కంటిన్యూస్గా అడిగేవాళ్ళు. లేదు నాకు అనిపించినప్పుడు చెప్తా అనేవాడిని నేను. సేమ్ పెళ్ళిలాగే నీకు అడుగుతారు, 4 రోజులు అడుగుతారు, 6 రోజులు అడుగుతారు, లేదు చుట్టుపక్కల ఫ్రెండ్స్ బంధువులు ఎప్పుడు చేసుకుంటాను నేను చెప్తానుగా చేసుకున్నప్పుడు అంటాం, కొన్నాళ్ళకి అడగడం మానేస్తారు. ఇదంతే. మనం మీకు నచ్చిన మీరు రాసిన సినిమాల్లో ది బెస్ట్ డైలాగ్స్ అనిపించి, అంటే ఆఫ్కోర్స్ ప్రతి సినిమా మీకు బెస్ట్ డైలాగ్సే ఉంటాయి, బట్ ఎక్కడో సమ్వేర్ ఉంటుంది కదా ఇక్కడి నుంచి అది చెప్పాలనిపించిన సినిమా డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? అలా మొదలైందిలో ఒకసారి మేబీ డైలాగ్ ఇప్పుడు కొంతమంది గుర్తుంటుంది, కొంతమంది మేబీ కామెడీని గుర్తు చేసుకొని ఈ మర్చిపోయి ఉండొచ్చు. ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఒక మంచి కన్వర్జేషన్ ఉంటుంది. అవును, నిత్య మెనన్ ఫాదర్తో ఫాదర్ అవును చేస్తుంది. అంటే నారాయణ గారు ఇంట్లో వైఫ్తో ఏదో అరిచి విషయం మీద బయటకు వచ్చి కూర్చుంటాడు. అవును, అక్కడ కూతురు ఉంటుంది, మాట్లాడుతున్నప్పుడు సింపుల్గా అనేస్తుంది ఏదో మ్యాటరు, ఎందుకు ఇలా గొడవ పడే బదులు రోజు డివోర్స్ తీసుకొచ్చుగా అంటుంది. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ రోజు నాకు రాసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది. యాక్చువల్గా ఆ సీన్లో అంత అవసరం లేదు, ఓకే, మామూలుగానే ఏం చెప్పాం అక్కడ రాసింది ఎగ్జాక్ట్గా డైలాగ్ గుర్తులేదు, కానీ అంటే మీ జనరేషను ఏదైనా ఒక వస్తువు పాడైపోగానే పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటారు, దాన్ని బాగు చేసుకుని వాడుకోవచ్చు అన్న థాట్ రాదు మీకు. రైట్, సేమ్ థింగ్ హ్యూమన్ రిలేషన్స్లో కూడా అప్లై చేసుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. ఇది బాగాలేదనుక నన్ను పక్కన పెట్టేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారా, రిపేర్ చేసుకోవచ్చు అని ఒక థాట్ ఉంది కదా, దాన్ని మానేస్తున్నారు అని చెప్పింది. అది నాకు సందు దొరికిందని వేసాను, నాకు అది ఒకటి ఇష్టం. అలాగే మళ్ళీ నందు సినిమాలో ఉన్నాయి, కళ్యాణ వైభోగం సినిమాలో అక్కడ కూడా యాక్చువల్గా సందర్భానికి డైలాగ్ కూడా అవసరం. అక్కడ పెళ్ళిలో జమినీ సురేష్ ఆయన ఆనంద్ గారుతో మాట్లాడుతున్నప్పుడు పెళ్ళి ఏంటి అంత చీపుగా చుట్టేస్తున్నారు అంటాడు. అప్పుడు రాజమధురాజు వచ్చి చెప్తే ఏంటి అడుగుతున్నావు అంటే అదే పెళ్ళి ఏంటి చీపుగా చుట్టేస్తున్నారు అంటున్నానంటే ఆయనకి నాకు లేని బాధ నీకు ఎందుకు అంటాడు. అన్నప్పుడు పెళ్ళంటే ఏంటి అనేది రాజమధురాజు క్యారెక్టర్తో చెప్పించాను. ఈ రోజుల్లో పెళ్ళంటే ఏంటి, ఎవడో ముక్కు మొహం తెలియనివాడు వస్తాడు, అర్థం పర్థం లాంటి డెకరేషన్ చేస్తాడు, మనకు తెలియనివాడు వచ్చి మన పెళ్ళికి మనం వెళ్తే మనల్ని ఇన్వైట్ చేస్తాడు. పెళ్ళంటే మన ఇళ్లలో జరిగే, ఇప్పుడు మన చుట్టాలు బంధువులు మనందరం కలిసి మన కొబ్బరాకు పందిరు మనం వేసుకొని మన ఇష్టాలు మనం పెట్టి ఉంచుకొని మన చుట్టాలు బంధువులు మనం పలకరించుకొని వచ్చేవారు రావాలని వెల్కమ్ చేసిన దగ్గర నుంచి మనందరం ఏం చేస్తాం, మన ఇంట్లో ఫంక్షన్కి ఎవడో పెత్తనం ఏంటి అందట్టు పెళ్ళి అనేది దానికి లెక్కలు కూడా మారిపోయాయి. డెకరేషన్కి ఎంత అయింది, భోజనానికి ఎంత అయిందని లెక్కలు వేసుకుంటున్నాం, కానీ 3 ముళ్ళు వేశారు 7 అడుగులు వేశారన్న తతంగం కూడా ఎవడు సరిగ్గా చూడట్లేదు. రైట్, కానీ ఆ మ్యారేజ్ తాలూకు ఇంపార్టెన్స్ గురించి రాసింది యాక్చువల్గా అది కూడా సీన్లో లేదు. ఓకే, ఓకే, అది రాసిన వెంటనే నాకు నందు రియాక్షన్ వచ్చింది ఆ రోజు. అదే మన ఆ రూమ్లో ఉన్నప్పుడే అక్కడ కూర్చొని ఎదురుగా కూర్చొని క్యారేజ్ పట్టుకొని వచ్చేది రోజు, అన్నయ్య వాళ్ళకి 3 సీన్లు అన్నారు అర్థం 4 సీన్లు అర్థం. అప్పుడు ఎప్పుడైతే ఇది రాస్తున్నప్పుడు నందు మన సినిమాకి సోల్ దొరికేసింది అంతే. నాకు ఇంకోటన్నా ఓ బేబీలో
రావు రమేష్ గారు మదర్ గురించి మాట్లాడేది. టెరిఫిక్ అన్న. అది కూడా డైలాగ్ చెప్పేంటి నాకు గుర్తురాదు. సెన్స్ చెప్పు పోనీ. మదరు Sense వెళ్ళిపోయిన తర్వాత కొడుకుతో అంటాడు. నాకు సుమారుగా గుర్తుంది, కానీ ఎందుకు నీకు గుర్తుందని అడిగానంటే, నేను సినిమాలకు డైలాగులు రాయలే ఇప్పుడు. ఏది చెప్తే ఏదో టంగ్ ట్విస్టర్ లాగా మ్యాజిక్ ఏదో లేదు సినిమాకి ఎప్పుడు డైలాగులు రాయాలి, మాటలు రాసా. డిఫరెన్స్ ఏంటి డైలాగ్ రాయని మాటలు? మాటలు మనం మాట్లాడుకుంటాం, ఓకే. డైలాగ్ వాళ్ళు చెప్తారా? డైలాగ్ క్యారెక్టర్ మాట్లాడతాయి. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ప్రాసల్లో ఎప్పుడైనా మాట్లాడుకుంటామా? లేదు. డైలాగులు వస్తాయి ఎందుకు మరి? మనం ఎప్పుడైనా పంచులు మాట్లాడుకుంటామా? లేదు. మరి డైలాగులు వస్తాయి ఎందుకు? అందుకని నేను డైలాగులు రాయను, మాటలు రాస్తాను. సో ఆ మాటలు రాసినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. చాలామంది రైటర్స్ అయినా చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. నీ డైలాగు రిపీటెడ్గా ఎగ్జాక్ట్గా నీకు మళ్ళీ వినిపించిందంటే యాజ్ ఎ రైటర్గా నువ్వు ఫెయిల్ అయ్యావని అర్థం. ఓకే. నీకు ఆ టైం మీకు డైలాగ్ ఒకటే గుర్తు ఉంటుంది. ఓకే. సీన్ తాలూకు కంటెంట్ని నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేయలేవు. ఏం డైలాగ్ రా అన్నావంటే దొబ్బిందని అర్థం. ఏం సీన్ రా, ఏం సినిమా రా అనాలి, ఏం డైలాగ్ రా అనకూడదు. ఓకే. ఒక క్రాఫ్ట్కే గుర్తింపు వచ్చిందంటే మరి ఆ టైంలో పనిచేసిన కెమెరామెన్ ఏమవుతాడు, లైటింగ్ చేసినోడు ఏమవుతాడు, మంచి ఫ్రేమ్ పెట్టి డైరెక్షన్ చేసిన డైరెక్టర్ ఏమవుతాడు? కలిసిపోవాలి సీన్లో, డైలాగ్ కలిసిపోవాలి. నీకు ఎసెన్స్ గుర్తుండాలి కానీ ఎగ్జాక్ట్గా డైలాగ్ గుర్తుండకూడదు. ఇప్పుడు నువ్వు రావు రమేష్ మదర్ గురించి అన్నావు, ఏంటి డైలాగ్ చెప్పన్నా, నీకు వెంటనే గుర్తురాదు. రాదు నాకు, ఎందుకంటే నీకు ఆ సీన్ గుర్తుంది. ఎగ్జాక్ట్లీ. డైలాగ్ అనేది ఎప్పుడు కూడా సీన్లో కలిసిపోవాలి, మిక్స్ అయిపోవాలి, సపరేట్గా గుర్తుండకూడదు. కొన్ని సినిమాలకు డైలాగులు అవసరం మాటల కంటే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నాది నేనే రాజు నేనే మంత్రి, రైట్. పొలిటికల్ స్టేట్మెంట్లు అవి. నేను సీఎం నన్ను మర్చిపోకు. 100 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి స్టార్ రోడ్లో పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం. కాబట్టి అక్కడ డైలాగులు కావాలి, ఎక్కడ అవసరం అక్కడ కావాలి. ట్రూ, వెరీ ట్రూ. సో ఇలాగ నాకు ఆ సినిమాలో ఆ డైలాగ్ ఇష్టం, ఓ బేబీది. ఓకే. పెద్దవాళ్ళు వెళ్తూ మన బాల్యం కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతారు అనేది చాలా మనం తట్టుకోలేని మాట అది. అవును. వాళ్ళు ఉన్నంతకాలం మన చిన్నపిల్లలు, వాళ్ళు వెళ్ళిపోతే అవును, సడన్గా మనం పెద్దవాళ్ళం అయిపోతాం. అది కూడా సమంత పక్కన చూస్తూ ఉంటుంది. అంటే నా కొడుకు సమంత ఉంటుందా? సమంత ఉండదు ఆ సీన్లో. పక్కన ఏదో ప్రగతి గారు ఆ పక్కన గోడ పక్కన ఉంటారు, కొడుకు చెప్తా ఉంటాడు. ఇది కొడుకు చెప్తాను ఏదో సీన్ అన్న, సమంత గారు ఉంటారు. వీళ్ళు సమంత పక్క నుంచి వింటూ ఉంటుంది ఈయన మాట్లాడుతూ ఉంటే. ఎవరు? రావు రమేష్ గారు మాట్లాడుతున్నప్పుడు. మేబీ ఇది క్లైమాక్స్లోనేమో, హాస్పిటల్లో సీన్ కాదు హాస్పిటల్ సీన్లో కాదు మేబీ రావు రమేష్ గారు మీ అమ్మ సంగతి తెలిసిందిరా అని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన తర్వాత ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు అమ్మ కనిపించింది అది కంగారుగా అడుగుతూ ఉంటే బయట నుంచి వింటుంటుంది. ఆ సీన్లోనే ఆ కొడుకు షూస్ క్లీన్ చేస్తాను టీ షర్ట్ తోటి. అవును. అక్కడ అసలు ఏమన్నా సినిమానా నాకు అసలు ఎన్ని అంటే సమంత క్యారెక్టర్ కానీ, లక్ష్మి గారి క్యారెక్టర్ కానీ, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, రావు రమేష్ గారు అయితే ఒక ఇంట్లో ఫాదర్ లాగే. నిజంగానే అమ్మ కనపడకపోతే ఎలా ఉంటుందనే బాధ. చాలా బాగా చేశారు. అంటే వాళ్ళు సీనియర్లు అబ్బా నేను అవును చెప్పడానికి వాళ్ళు బాగా చేశారని ఎక్స్ట్రాడినరీ పెడతాను. అది ఎంత కొరియన్ ఫిలిం రీమేక్ అయినా అది అడాప్ట్ చేసుకొని లేదు, దానికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంటు ఆ సినిమాను ఒక 7 ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో చేశారు. అది ఫస్ట్ కొరియన్ స్టార్ట్ అయింది, చైనాలో చేశారు, జపాన్లో చేశారు, మాండ్రిడ్లో చేసినట్టున్నారు, థాయిలో చేశారు, ఇలా ఏషియన్ లాంగ్వేజెస్ అన్నీ ఆల్మోస్ట్. ఇండియాకి వచ్చేటప్పటికి ఒక లోకల్ లాంగ్వేజ్లో చేశారు, హిందీలో కూడా తెలుగులో చేశారు, లోకల్ లాంగ్వేజ్ చేశారు. ప్రొడ్యూసర్ అండ్ రైటర్ ఇద్దరు వచ్చారు కాపీ అయిన తర్వాత. ఓకే. వాళ్ళు కూడా పార్ట్నర్స్ దానికి, తెలుగు సినిమాకి కూడా. తెలుగు సినిమాకి ఆ రైటర్ ప్రొడ్యూసర్ ఎవరు అన్నారు గుర్తులేదు, ప్రివ్యూ అవ్వగానే
ద బెస్ట్ రీమేక్ ఎవర్ ఆఫ్ అవర్ మిస్ గ్రానీ అన్నారు. అది అన్ని ఇంటర్నేషనల్ చేశాక మనం చేస్తే. వాళ్ళే కుదిరే అన్న అన్ని క్యారెక్టర్, అవునవును. ప్రతి క్యారెక్టరు చాలా ఆల్మోస్ట్ ఆ చేంజెస్ వరకు దాని అంతటి వరకు కూడా క్రెడిట్ గోస్ టు నందిని చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఆర్టిస్టులను కానీ మేకింగ్ కానీ అద్భుతంగా హ్యాండిల్ చేసింది. డైలాగుల వరకు నేను పట్టుకున్నాను కానీ మిగతా మొత్తం సూపర్. మీరు అప్పుడు ఈ ఆర్జే అదే కొన్ని కామిక్స్ కామెంట్ రేడియో కదా, ఎఫ్ఎం రేడియో, ఎఫ్ఎం రేడియోకి, రేడియో మిర్చికి రాశారు కదా. రేడియో మిర్చికి చేశారు, తర్వాత రెడ్ ఎఫ్ఎం కూడా చేశారు. రెడ్ ఎఫ్ఎం కూడా చేశారు కదా. రేడియో మిర్చి ఒక 5 years, రెడ్ ఎఫ్ఎం ఒక 1-2 years చేశారు. అవి చాలా చాలా హిట్ అయ్యాయి. అది చాలా బ్లాక్ బస్టర్స్ అది. కాకపోతే జనాలకు తెలియదు నేను రాశానని. అదే మీరు రాశారు అది ఎవడు అక్కడ చెప్పరు కదా, రేడియోలో రాసింది ఎవరని చెప్పరు కదా. అక్కడ స్పాన్సర్స్ చెప్పడానికి 5 secondsకే బోల్ డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు మన పేరు చెప్తే ఇంకో 5 seconds పోతాయి. తీసుకెళ్ళి రేడియోలో చేసాం. ఆ రేడియో చాలా పెద్ద హిట్ అవి. చంటి బంటి, బేబీ మమ్మీ, మేనేజర్ మాణిక్యం, బ్రేకింగ్ న్యూస్ బాబురావు, చాలా రెడ్ ఎఫ్ఎంలో ఇవన్నీ మిర్చిలో అనుకుంటా. మిర్చిలో రెడ్ ఎఫ్ఎంలో ఏదో దత్తుడు అనేదో ఉండేది. ఇప్పుడే నైట్లో ఇప్పుడే అది మానేసి 10 years అయిపోయింది దగ్గర. అప్పుడేదో టైంపాస్కి మధ్యలో ఎక్స్ట్రా ఏమంటాం పార్ట్ టైం ఎర్నింగ్స్ చేసాం. అప్పుడు మెల్లమెల్లగా అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేని చోట ఎక్కువసేపు ఉండలేను నేను. అది ప్రాబ్లం, అందుకు చేయలేదు. ఇంకొక క్వశ్చన్, లక్కని ఎంత నమ్ముతాను మీరు? నమ్ముతాను, లక్ నమ్ముతాను నేను. అవునా? బట్ ఓన్లీ లక్ వర్క్ చేయదు, పని చేయదు. ఓకే. లక్ అనేది నీకు ఆపర్చునిటీ వస్తుంది, దాన్ని ప్రూవ్ చేసుకోవడం నీ టాలెంట్లో ఉంటుంది. ఓకే. సో టాలెంట్ విత్ లక్. ఓకే. అండ్ టాలెంట్ నీ లోపలే ఉంది కాబట్టి నా దగ్గర టాలెంట్ ఉందని కూర్చున్నా కూడా కుదరదు. ఓకే. వర్క్ చేస్తూ ఉండాలి, కీప్ ఆన్ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. ఓకే. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను మీ దగ్గర మా ఇండస్ట్రీలో కానీ లేకపోతే మీ ఫ్యాన్స్కి కానీ ఎందుకు మీ సినిమాలు రావట్లేదు, ఈయన చేయడా, ఈయన రాయడా అన్న క్వశ్చన్లకి చాలా ఆన్సర్లు అది చాలా వరకు అదే చెప్తున్నా. సినిమాలని తగ్గించాను, అదైతే నిజమే. ఓకే. పెద్ద పెద్ద సినిమాలు కొన్ని వస్తున్నాయి, కొన్ని మన వరకు రావట్లేదు. చాలామంది డైరెక్టర్స్ వాళ్ళే రాసేసుకుంటున్నారు, అది ఫ్యాక్ట్. ఓకే. అది కూడా తప్పని నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకి మేబీ నాకన్నా కూడా బాగా రాస్తారు కొంతమంది. కొన్నిసార్లు మనకి ఏమంటాం ఇవన్నీ ఏవేవో చేసేసి ఉన్న పేరు పోగొట్టుకోవడం ఎందుకు అన్న సెన్స్లో కూడా నేను రాయటం పక్కన పెట్టేసినవి ఉన్నాయి. బట్ ముందు నా కథలతో వచ్చేవన్నీ కూడా కొంచెం ఎక్కువే వస్తాయి. ఓకే. కంటిన్యూస్గా వస్తాయి. నాకు అంటే ఆ క్వశ్చన్స్ నాకు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అడిగేశాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా వాళ్ళకి వెళ్ళిపోయిందని అది వెళ్ళిపోయింది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్. చాలా కాలం ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడగడానికి దగ్గర ఈ మధ్యకాలం 3-4 ఛాన్స్ ట్రై చేశారు. అవునా? ఇప్పుడు ఏముందిరా, నేను సినిమాలు చేయట్లేదు కదా, ఎందుకు ఇంటర్వ్యూ వద్దురే అబ్బాయి, ఏదైనా చేసినప్పుడు చేద్దామని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. నాకు దొరికేసి అంటే నేను సినిమా కోసం చేయాలి, ప్రామిస్ ఏదో సినిమా రిలీజ్ అవుతుంది దానికోసం చేయాలన్నది కాదు. ఇది కూడా అదే చెప్తున్నాను, ఇందాకన్నా కదా, నేను ఇందాక చెప్పిన మళ్ళీ సేమ్ మెటీరియలిస్టిక్ ఆన్సర్ ఇది. చాలామంది బయట అడుగుతున్నారు, నువ్వు అన్నట్టు కొంతమంది ఎందుకు ఈయన సినిమాలు తగ్గించాడు అర్థం కావట్లేదు, మళ్ళీ చేస్తాను. కొంతమంది కొన్ని చోట్ల ఏం చేస్తున్నా అఫోర్డ్ చేయలేరు నన్ను, కొన్ని సినిమాలు నన్ను అఫోర్డ్ చేయలేరు. ఇన్ ద సెన్స్ నేను పక్కకు వచ్చేస్తే నేను ఒకప్పుడు కొత్తగా వచ్చినట్టు ఇప్పుడు ఇంకో కొత్తోడు వస్తాడు, వాడికి ₹1 దొరుకుతుంది. రెండవది నేను ఒక రెమ్యునరేషన్స్ ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేను. ఓకే. ఫ్లెక్సిబుల్గా ఉంటాను కానీ ఇప్పుడు చిన్న సినిమా ఉంటుంది, అవును, పెద్ద సినిమా ఉంటుంది, అవును, డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. అదే ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమాకి మీరు ఒక రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఓకే, అది డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు చిన్న సినిమా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి తీసుకోను నేను 10 crores బిలో తీసుకోను. డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ అంతే. ఓకే. ఆ బడ్జెట్ని బట్టి మీరు తీసుకోవాలి. 100%. కాకపోతే ఏంటంటే
వాడేసుకుందాం చూస్తే అవకాశం ఇవ్వను అంతే. అలా అని కాదు, చాలామంది దానికి జనరల్లీ ఇప్పుడు ఒక హీరో అనగానే ఒక బడ్జెట్ ఉంటుంది అన్న. అవును. తర్వాత వాళ్ళు పెద్ద హీరో అంటే ఒక బడ్జెట్ ఉంటుంది, దానికి ఒక స్ట్రెస్. అది సంబంధం ఉండదు అసలు నా దగ్గర అసలు దానికి దీనికి నేను నాకేమైనా పిచ్చా. అదే పాపం వీళ్ళు ఎంత కష్టపడి ఏదో చేసుకొని చేస్తున్నప్పుడు. అందుకని నేను చిన్న సినిమాల్లో కూడా నేను అదే అన్నా, ఇప్పుడు కొత్త ఇప్పుడు ఇందాక మీరు అనుకున్న మనం జెన్జీ ఈ జనరేషన్లో డైరెక్టర్స్లకి రాయించుకోవాలంటే నేను చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. ఓకే, టు బి ఫ్రాంక్. ఓకే, ఎందుకంటే నేను మెల్లమెల్లగా నాకు తెలిసి కొన్నాళ్ళకి రైటింగ్ పక్కన పెట్టేస్తానేమో, నాకు తెలియదు. Okay. అంటే నా సినిమాలకి తప్ప కొన్నాళ్ళకి, ఎప్పుడు అనేది నాకు కూడా తెలియదు. ఈలోపు ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఎదిగే వాళ్ళతో ఎదుగుతూనే ఉన్నాను. నేను ఇప్పుడు వెనక్కి ఉండిపోలేదండి. చాలా సింపుల్ ఆన్సర్, ఎక్కువ టైం అయిపోయింది చెప్తాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు దగ్గర ఒక 100-150 మంది రైటర్స్ ఉండేవాళ్ళు, సీనియర్లు. అసలు పేర్లు అనవసరంగా తెలుసు. చాలా టాప్ రైటర్స్ అందరూ ఉండేవాళ్ళు. నేను కొత్తగా వచ్చాను, 20 years దాటింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నాతో పాటు ఒకళ్ళిద్దరు తప్పితే ఎవడో కనిపించట్లే. ఇంతకాలం సర్వైవల్ ఎందుకు ఉన్నాను అంటే నాకు జనరేషన్స్తో సంబంధం లేదని అర్థం. 20 ఏళ్ళలో నేను ఒక జనరేషన్కి రాశానా? లేదు. నేను అప్డేట్ అవుతూ ఉన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న ఈ సో కాల్డ్ టీనేజ్ బాయ్స్ అందరికంటే కూడా నేను ఎక్కువ సినిమాలు బయట చూస్తుంటే, ఎక్కువ సినిమా అంటే ఇప్పుడు థియేటర్ సినిమాలు పక్కన పెట్టి అదే నాకు అర్థం, ఓల్డ్ సినిమా, వరల్డ్ వైడ్ ఉన్న మూవీస్ కానీ, లేకపోతే ఓటీటీస్ వైజ్ కానీ, లేకపోతే మారుతున్న టెక్నాలజీ కానీ, మారుతున్న సినిమా ఎలా మారుతుంది ప్రపంచంలో అని కానీ, అండ్ ఎలాంటి స్టోరీస్ని మెల్లమెల్లగా ఎవల్యూషన్ ఏం జరుగుతుంది కథల్లో అని కానీ, ఇక్కడ పేషెన్స్ తగ్గిపోయింది అందరికీ. చైల్డ్హుడ్ ఎపిసోడ్తో ఒక సినిమా మొదలుపెట్టి మళ్ళీ వెళ్ళిపోయే రోజులు పోయినాయి. ఛాలెంజ్లు చేసే సినిమాలు వచ్చే రోజులు పోయినాయి. కమర్షియల్ ఫార్మేట్లో ఉన్న రోజులు పోయినాయి. పాటలు ఫైట్లు లెక్కలేసుకునే సినిమాలు లేవు. సో నేను వీటన్నిటికీ మొదటి నుంచి వ్యతిరేకం. నువ్వు ఎందాకే అన్నావు కమర్షియల్ సినిమా ఎక్కువ చేయలేదు నేను అని. రీజన్ ఏంటంటే నాకు ఈ ఫార్మేట్లో ఈ రెగ్యులర్ అనే దానికి నేను స్టార్టింగ్ నుంచి వ్యతిరేకం. అవును. అందుకని నేను చేసిన కొన్ని సినిమాలు చాలా తక్కువ సినిమాలు, ఎక్కువ సినిమాలు చూసుకుంటే అవన్నీ ట్రెండ్ సెట్టర్స్ అయ్యి అలాగా. కొన్ని కంటెంట్ ఓరియంటెడ్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల నాకు రన్ ఎక్కువ కాలం ఉన్నాయి. నాకు కొత్త డైరెక్టర్స్ వచ్చి కొత్త ఐడియాస్ వస్తే ఫుల్ ఎక్సైట్ అవుతుంటాను నేను. అదే మేబీ వాళ్ళకి రీజన్ ఏంటంటే మీరు బడ్జెట్స్ ఎక్కువేమో, మీరు రెమ్యునరేషన్. అసలు నేను అదే చెప్తున్నా, సంబంధం అంటే ఇప్పుడు మీరు రీచ్ పెద్ద సినిమా 100 రూపాయలు ఉందంటే చిన్న సినిమా పావలా 20 పైసలు ఉంటుంది. అంతే. అదే అది తెలియక మేబీ ఆ 100 రూపాయలు లేకపోతే 75 రూపాయలు ఉంటుంది కానీ పావులకి రాయరేమో అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటే నేను నాదో తప్పు చెప్పు. అట్లీస్ట్ నన్ను అప్రోచ్ అయితే నాకు ఒక మాట తెలుస్తుంది. నేను రీచబిలిటీని ఉంటాను, నీకు ఆ విషయం తెలుసు. అవును. నేను అందరికీ అందుబాటులో ఉంటాను. నా నంబర్ కూడా చాలామందికి ఇండస్ట్రీలో తెలుసు. నన్ను కలవాలనుకునే వాళ్ళు ఎక్కడికి రావాలో కూడా జనాలకి తెలుసు. అవును. అంత ఈజీ అడ్రస్, ఈజీ యాక్సెస్ నాది. అవును. వాళ్ళు వచ్చి అడిగినా కూడా తప్పని మాట తెలిసిపోద్ది, ఏముంది. లేదా నాకు తెలిసిన వాళ్ళతో అడిగిస్తారు, అది చెప్పొచ్చు. లేదా ఏదన్నా కూడా టక్కనే ఒక మాటతో అయిపోయేదానికి వాళ్ళు భయపడుతూ ఉన్నారు, లేదా రాయన్నారని కాదు. నాకు యంగ్ జనరేషన్స్ ఇంకా వస్తూ ఉంటే నన్ను ఛాలెంజ్ చేసేవాడు ఎవడొస్తాడని వెయిట్ చేస్తున్నా. ఈ సబ్జెక్ట్తో ఇలా ఛాలెంజ్ చేస్తాడు నాకు, దీన్ని ఇప్పుడు స్క్రీన్ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఈ స్క్రిప్ట్ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో, పర్ఫెక్ట్ డైలాగ్తో ఇక రాసి ఆ కొత్తగా వచ్చిన వాళ్ళని ఎట్లా మెస్మరైజ్ చేయాలి, ఇది నా ఛాలెంజ్. సూపర్. అలాంటి వాళ్ళు వస్తే బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ సేమ్ అదే వచ్చి సార్ ఓపెన్ చేస్తే సార్ ఎక్కడని చెప్పేసి మళ్ళీ పాత కమర్షియల్ ఫార్మేట్కి అది చెప్తే చిరాకు వస్తున్నాను. లేదు వచ్చేది రాని దాని గురించి, కానీ బట్ ఈ జనరేషన్ ఇప్పుడు తీయాలనుకున్న డైరెక్టర్స్ అందరికి కూడా మీరు అవైలబిలిటీలో ఉండడం అనేది అది క్లియర్ అబ్బా. కాకపోతే అదే చెప్తున్నాను నేను ఏదో ఇప్పుడు గబాలన ఒక 20 ఏళ్ళు గంట నుంచి మనం మాట్లాడుకోవడం వల్ల ఒక సీనియారిటీ మేదేసేసి పక్కన పెట్టేస్తే మనం ఏం చేయలేం. కానీ మీ ఎక్స్పీరియన్స్ అసలు చెప్తున్నా, నాకన్నా 20 ఏళ్ళు ముందు నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కూడా నేను సినిమా చేస్తున్నప్పుడు రైట్. ఇక్కడ సీనియారిటీ కాదు, ఇది ఎక్స్పీరియన్స్. రైటింగ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్, అది నేను నమ్ముతా. ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్గా మీ దగ్గర ఉంటే మాత్రం ఐ థింక్ మీరు అన్నట్టు ఇంకొంచెం మోర్. నేనేం చేయను, నేను జస్ట్ నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు, నీకు ఒక ఎంతో తెలుసు, ఒక 50% తెలుసు, 30% తెలుసు అనుకో. నాకు దాని మీద ఒక 20% ఎక్కువ తెలుసు.
అది 100% ఎవరికి తెలియదు. అది అడిషనలే కదా. 20% నీకు అడిషనల్గా బోనస్గా వస్తే నేను కొంచెం బెటర్గా చేయొచ్చు, అంతేగా, డెఫినెట్లీ. దానికి హెల్ప్ అవుతుంది. సో దీనికి మన ల్యాండ్ మార్క్ గ్యారేజ్ శ్రీనగర్ కాలనీ. అది అప్పుడప్పుడు అబ్బా, నేను మన ఆఫీస్లోనే ఉంటాను మ్యాక్సిమం. నేను ఓకే ఇప్పుడు ఆఫీస్ చేంజ్ అవుతున్నా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే గరాజ్ నాకు ఓన్లీ ఆట విడుపు, ఈవినింగ్ 1 గంట 2 గంటల సేపు. ఓకే పొద్దున్న లేస్తే ఈ సినిమా మొహాలు, ఈ సినిమా జనాలని అవాయిడ్ చేసి బయట ప్రపంచం కూడా ఉందని చూడడానికి అక్కడికి వెళ్తాను. అది గురించి మనకి అక్కడ అయితే డెఫినెట్లీ మీ అవైలబిలిటీ చాలామంది యంగ్ జనరేషన్ డైరెక్టర్స్కి ఉంది. ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్గా. ఎవడన్నా వచ్చి ఛాలెంజ్ చేస్తాడా ఓ మంచి కథతో, డెఫినెట్గా చేస్తారు, చాలామంది ఉన్నారు. కానీ నేను వెయిటింగ్. నువ్వు అన్నట్టు భయపడుతూ రావట్లేదో, లేకపోతే ఎక్కువ ఎమ్యునేషన్స్ అనే ఫీలింగ్లో రావట్లేదు. చాలా రీజన్స్ ఉండొచ్చు. ఇది బ్రేక్ చేస్తాను మంచి కథలతో వచ్చి నన్ను నేను ఎందుకు ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఎంతమంది అడిగినా కూడా నేను ఎందుకు ఇది బ్రేక్ చేయాలనుకుంటున్నా అంటే ఈ విషయం వాళ్ళకి తెలియాలనుకోవడం, దీని త్రూ నేను చెప్పాలనుకోవడం అని నా థాట్ ప్రాసెస్. ఓకే, ఈయన యాక్సెస్లోనే ఉంటాడు, యాక్సెస్లో ఉంటాడు, వింటాడు, బాగా అద్భుతం. అసలు మీరు వినండి, మీరు ఫస్ట్ ట్రై చేయండి అనే ప్రాసెస్ కోసమే. అసలు అక్కడ దాకా రీచ్ అయితే మీకు అది మీరు అన్నట్టు ఇందాక 30% కాస్త 50 అవుద్ది, 50% కాస్త 70 అవుద్ది. మిరాకిల్స్ జరుగుతాయని నమ్మకం అనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీ టైంని అలా కిల్ చేసి ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నాకు కావాల్సిన ఆన్సర్లు తీసుకొని అలా ఏం లేదా, నేను నార్మల్గా తీసుకున్నాను. మామూలుగానే మనకి వెనక ముందే ఉంటాయి, నువ్వు ఇప్పుడు ఏమడిగినా ఇదే ఉంటుంది సమాధానం. అంతే. అందుకనే మీరు ఎక్కడున్నారో అలానే వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ మొన్న మీరు మళ్ళీ నేను ఇంటర్వ్యూ రావడానికి టైం పడుతుంది అందుకనే రెడీ చేసుకొని వచ్చేసేయండి అని చెప్తే డైరెక్ట్ నాకు ఏమన్నా సోకులు ఉన్నా చెప్పు, నేను మేకప్ వేసుకోవాలా, కోట్ వేసుకోవాలా, బూట్ వేసుకోవాలా, ఎలా ఉన్నా అలా వచ్చాను. నిజంగా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగుంది పాడ్కాస్ట్లో చూస్తున్నాను, నేను బాగుంది. ఇది బాగుంది యాక్చువల్గా. ఇది మంచి ఇంటర్వ్యూలు ఏమంటాం, చిన్నప్పటి నుంచి నేను కూడా మీడియాలో ఉన్నప్పుడు చేసి మీ బాల్యము, విద్యాభ్యాసము ఇలాంటివి కాకుండా కనీసం చేసింది ఏంటి, పీకింది ఏంటి, పేగపోయేది ఏంటి, ఇలాంటి నాకు అడిగితే తెలుసు జనాలకి. డెఫినెట్లీ విషయం. థ్యాంక్ యూ. ఫస్ట్ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.